ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. సాంఖ్య దర్శనం యొక్క 36వ కక్ష ఈరోజు మనం చెప్పుకుంటాము. నిన్న 98, 99 ఈ రెండు సూత్రాలు చూసాం మనము. ఈరోజు సూత్ర సంఖ్య 100 ప్రారంభిస్తాము. మనం ఇంతవరకు పైన 99 సూత్రాల వరకు ప్రత్యక్ష ప్రమాణం, మనకు వివేకం కలగాలి. వివేకం ఎందుకు? మోక్ష ప్రాప్తి కోసం వివేకం అవసరం. వివేకం చేతనే ప్రకృతి పురుషు యొక్క వివేక జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఆ మోక్షానికి ఉపాయం ఏంటి? ఆ వివేకానికి ఉపాయం ఏంటి అంటే 3 ప్రమాణాలు తెలుసుకుంటే మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఆ 3 ప్రమాణాలు ఏంటివి? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అని 3 ప్రమాణాలు చెప్పుకున్నాము. అందులో శబ్ద ప్రమాణం గురించి మనం ఇంతవరకు చూసాము. ప్రత్యక్ష ప్రమాణం గురించి మనం చూసాము. యత్ సంబద్ధ సిద్ధం తదాకార ఉల్లేఖి, యత్ సంబద్ధ సిద్ధం తదాకార ఉల్లేఖి విజ్ఞానం తత్ ప్రత్యక్షం అనే సూత్రానికి వ్యాఖ్యానం మనం ఇంతవరకు చూసాము. ఇప్పుడు ప్రత్యక్షం చెప్పిన తర్వాత అనుమాన ప్రమాణం ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ చూడండి, అనుమాన ప్రమాణం. కనిపిస్తుంది కదా, అది గమనించండి. ముందు ఈ అనుమాన ప్రమాణానికి భూమిక చూపిస్తున్నాడు. చూడండి, పైన ఉంది, అది గమనించండి. ప్రత్యక్ష ప్రమాణస్య విషయ సమాప్త. ఇంతకు ప్రత్యక్ష ప్రమాణం యొక్క విషయం ఏదైతే ఉందో అది మనం సమాప్తం చేశాము. తర్వాత యోగినం అబాహ్య ప్రత్యక్షత్వాత్ లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాచ్చ ఈశ్వరస్య యోగి ప్రత్యక్ష విషయత్వం చ సాధితం. అలాగే యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ అనే సూత్రం ప్రకారంగా లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాత్ ఈశ్వరస్య అంటే యోగి ప్రత్యక్ష విషయత్వం చ సాధితం. ఈ రకంగా ఆంతరిక ప్రత్యక్షం కూడా అవుతుంది, ప్లస్ దాంతో పాటు యోగులకు ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. ఆ రకంగా అలాగే ఈశ్వరుని కూడా ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి ఈ విషయాన్ని కూడా మనం సాధించాం. అంటే ఈ రకంగా స్పష్టం చేసుకున్నాం అన్నమాట ఈ మన వ్యాఖ్యానం ద్వారా, భాష్యం ద్వారా. ప్రకృతి జీవాత్మ సూచ తస్య అధిష్టాతృత్వమపి వ్యవస్థాపితం. అలాగే ప్రకృతి జీవాత్మ సూచ తస్య అధిష్టాతృత్వమపి వ్యవస్థాపితం. మన్య చెప్పుకున్నాం, ఈ ప్రకృతికి ఆధిపత్యం అనేది కర్తృత్వం అనేది, అలాగే ఈ జీవాత్మకు ఆధిపత్యం అనేది కర్తృత్వం అనేది ఆ పరమాత్మకు ఉంది. అది కూడా మనము ప్రమాణం ద్వారా మనం చూశాము. కాబట్టి 3 విషయాలు, ఒకటి ప్రత్యక్ష ప్రమాణ విషయం సమాప్తం చేశాము. అందులో ఏం చెప్పుకున్నామంటే యోగులకు ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది అని చెప్పి యోగినం అబాహ్య ప్రత్యక్షత్వాద్ అనే సూత్రం ప్రకారంగా లీన వస్తు లబ్ధాతిశయ అనే సూత్రం ప్రకారంగా మనకు యోగులకు ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది. ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ఈశ్వర సిద్ధి కలుగుతుందని చెప్పుకున్నాం. అలాగే ఈ ప్రకృతికి జీవాత్మకు కర్త ధర్త అంటే కర్తృత్వం అధిష్టాత్వం ఎలా వచ్చింది అనేది కూడా మనం నిన్న సూత్రాలు చూసాము. విశేష కార్యేశ్వపి జీవానం తత్ సన్నిధాన అధిష్టాతృత్వం మణివత్ అని చెప్పి. ఈ రకంగా ఇవన్నీ సిద్ధింప చేసుకున్నాక అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు విషయం ప్రస్తావిస్తున్నాడు. అదున తదగ్రే అవశిష్ట ప్రమాణ విషయ ప్రస్తూయతే.
ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణంతో మిగిలిన రెండు ప్రమాణాలు ఏమున్నాయి? అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం ఉన్నదా? అధునా తదగ్రే దాని తర్వాత ఉండేటువంటి అవశిష్ట ప్రమాణ విషయ ప్రస్తుత, అది ప్రస్తావించుకుంటున్నాము. అది ఏంటో చూడండి. 100 సూత్రం సంఖ్య 100. సూత్రం వచ్చేసి ప్రతిబంధ దృశ ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం. దీనికి పరిభాషను చెప్పారండి. ప్రత్యక్ష పరిభాషకు యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్యకి విజ్ఞానం తద్ ప్రత్యక్షం. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి పరిభాష చెప్పుకున్నాం. ఇక్కడ అనుమానానికి పరిభాష చెప్పినారు. ప్రతిబంధ దృశ్య ప్రతిబద్ధ జ్ఞానం, ప్రతిబద్ధ దృశ్య ప్రతిబద్ధ జ్ఞానమే అనుమానము. ఈ రెండు శబ్దాలు గమనించాలి. ప్రతిబద్ధ దృశ్య ప్రతిబద్ధ జ్ఞానం అనుమానం. ప్రతిబద్ధ దృశ్య అంటే ఏమిటి? నియత సంబంధం. నియత సంబంధంతో ఏదైతే మనకు ప్రత్యక్షమైందో దాంతో ఉత్పన్నమైందే ప్రతిబద్ధ జ్ఞానము. నియత సంబంధం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో దాన్నే ఏ జ్ఞానం ఉత్పత్తుందో ఆ జ్ఞానం ఇక్కడ అనుమాన ప్రమాణంగా చెప్తున్నామట. అంటే రెండు వస్తువుల మధ్య నియత సంబంధం ఉండాలి, రెండు పదార్థాల మధ్య నియత సంబంధం ఉండాలి. నియత సంబంధం ఉన్న ఆ సంబంధం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో అదే ప్రతిబద్ధ జ్ఞానం, ప్రతిబద్ధ జ్ఞానం అనమాట. దాన్నే అనుమాన ప్రమాణం, దాన్ని అనుమానంగా తీసుకుంటుంది, అనుమాన ప్రమాణంగా తీసుకుంటాము. సో ప్రతిబంధ దృశ్య అంటే ఏమిటి? ఏ రకంగా ప్రతిబద్ధ దృశ్య అంటే ప్రతి విషయంలో మన యొక్క వ్యాప్తి ఉండాలి. వ్యాప్తి అంటే ఇప్పుడు ఏం చెప్పాము? అగ్ని ఉన్న చోట పొగ ఉంటుంది, ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది. దీనికి వ్యాప్తి అనమాట. దీనికి ప్రతిబద్ధత ఉండాలి. ఈ రకంగా ప్రతిబద్ధత అన్యోన్యత ఉండాలంట. పరస్పర ఆకాంక్ష అనేది ఉండాలన్నమాట. ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, ఇది వ్యాప్తి అనమాట. దీన్ని ప్రతిబద్ధత జ్ఞానం అంటాం, ప్రతిబద్ధత దృశ్యం అంటామంట. ఆ విధంగా కనిపించాలి. ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ నీళ్లు కూడా ఉంటాయి, ఇది వ్యాప్తి సరిపోతుందా? వ్యాప్తి సరిపోదు. ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, ఇది నియత సంబంధం. అగ్ని ఉన్న చోట పొగ ఉంటుంది, అగ్నికి పొగకు నియత సంబంధం, దీన్ని ప్రతిబద్ధం అని చెప్పామట. అట్లా ప్రతిబద్ధంగా ఉండాలన్నమాట. ఎక్కడైతే నియతం లేదో, ఇప్పుడు ఎక్కడెక్కడైతే నీళ్లు ఉంటాయి అక్కడెక్కడ అగ్ని ఉంటుంది, లేదా ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుంది అక్కడ నీళ్లు ఉంటాయి, ఇది ప్రతిబద్ధ జ్ఞానం కాదు. ఎందుకు? ఈ నియత సంబంధం కాదు, అనివార్యం కాదు. నీళ్ళు అగ్ని చోట నీళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయము. లేదా నీళ్ళు ఉన్న చోట అగ్ని ఉండొచ్చు, అది వేరే విషయము. కానీ నియత సంబంధం అనివార్యం కాదు. కానీ ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ మనకి పొగ ఖచ్చితంగా ఉంటుంది, ఇది నియత సంబంధం, అవినాభావ సంబంధం. దీన్నే అటువంటి ప్రతిబద్ధ దృశ్యం ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో, ప్రతిబంధ దృశ్య ప్రతిబద్ధ జ్ఞానం, ఏదైతే జ్ఞానం ఉత్పన్న దాని ద్వారా మనం ప్రతిబంధ దృశ్యం ఏది నియత సంబంధం చూసామో ఆ నియత సంబంధం ద్వారా వస్తే ఏదైతే సంబంధం ఏర్పడుతుందో ఆ సంబంధం ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందని ప్రతిబద్ధ జ్ఞానం అంటాం. అటువంటి ప్రతిబద్ధ జ్ఞానాన్ని అనుమానం అంటాము. ఏదో జ్ఞానం దాన్ని అనుమాన ప్రమాణం అంటే. ఇప్పుడు అనుమానం ఎందుకు అంటున్నాం అంటే, ఇప్పుడు ఒకసారి ముందు ప్రత్యక్షమైంది, ఆ రెండు ఎక్కడెక్కడైతే అగ్ని ఉందో అక్కడక్కడ మనము పొగను చూసాం, ఇది ప్రత్యక్షం. ఒకసారి మనం ప్రత్యక్షం చేసుకున్నాం. ఇప్పుడు ఆ రెండు లేవు, అక్కడ రెండిట్లో ఏదో ఒకటే ఉంది, పొగ ఉంది అంతే, అగ్ని లేదు, అగ్ని కనిపించడం లేదు. ఆ పొగను చూసి అగ్ని కూడా ఉందని చెప్పి అనుమానం అన్నమాట. ఎందుకు? మొదట్లో నియత సంబంధం ప్రతిబద్ధ జ్ఞానం మనకు తెలుసు. ఎక్కడెక్కడైతే మనకి వ్యాప్తి చూసామట, ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, ఎక్కడెక్కడైతే మేఘాలు ఉంటాయో అక్కడెక్కడ వర్షం పడుతుంది, మేఘాలు ఉంటే వర్షం పడుతుంది, ఇది మనకు నియత సంబంధం అట. మేఘాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది. అలాగా నియత సంబంధం ఉంటుందన్నమాట. అలా నియత సంబంధం ఉన్న చోట అక్కడ ఒకటే ఉన్నప్పుడు కూడా అక్కడ మనకు వర్షం చూడలేదు, వర్షం చూడకపోయినా వర్షం పడింది తెలుస్తుందన్నమాట. అంటే ఆ లక్షణం బట్టి మనకు ఒక నియత సంబంధాన్ని బట్టి ప్రతిబద్ధ జ్ఞానం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఏదో ఒక వస్తువుని బట్టి కూడా ఆ రెండో వస్తువు ఏమై ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది. దీన్ని అట్లా నియత సంబంధం ఎక్కడైతే ఉంటుందో ఆ ఒక వస్తువు రెండో వస్తువు ఏదైతే మనం అనుమానిస్తాం అన్నమాట. కాబట్టి ఆ రకంగా దీనికి అనుమానం అని చెప్పారు. అది ప్రతిబంధ దృశ్య ప్రతిబద్ధం జ్ఞానం అనుమానం. ఏదైతే నియత సంబంధం ఎక్కడైతే ఉంటుందో ఆ నియత సంబంధం ఏదైతే జ్ఞానం ఉత్పన్నం అవుతుందో దాన్ని ప్రతిబద్ధం అని చెప్పాము. ఆ ప్రతిబద్ధ జ్ఞానే అనుమానం అంటున్నాము అని చెప్పి ఇది పరిభాష చెప్పారు. అదే విషయాన్ని భాషను చూడండి. ఆ ప్రతిబంధ దృశ్య అనే శబ్దాన్ని ఇక్కడ ఓపెన్ చేసి చెప్పారు. బంధం ప్రతిబంధ. బంధం అంటే ఏమిటి? బంధం ప్రతిబంధ అంటే ప్రతి వస్తువుతోటి బంధత్వం నియత సంబంధం ఉన్నమాట. ఎక్కడైతే ఉంటుందో అక్కడే మన దాన్ని బంధం అంటామట.
దాన్ని ప్రతిబంధం అని చెప్పుకుంటాం. బంధం బంధం ప్రతి ప్రతిబంధం. ఇప్పుడు వృక్షం వృక్షం ప్రతి ప్రతి వృక్షం అంటాం కదా, ప్రతి వృక్షం అంటే ఎక్కడెక్కడైతే వృక్షం అది అది తీసుకుంటాం అంట. అలాగే బంధం బంధం ప్రతి ప్రతిబంధ అంటే ప్రతిబంధ అంటే దాన్ని ఇంకో ఓపెన్ చేసి చెప్పాడు అనివార్య సంబంధ. అనివార్య సంబంధం అంట. ఎక్కడెక్కడైతే చెప్పేదా, ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పొగ అనేది అనివార్య ఉండాలన్నమాట. దాన్ని వ్యాప్తి అంటాము. ఎక్కడైతే ఇటువంటి అనివార్య సంబంధం ఉంటుందో దాన్ని వ్యాప్తి అంటాము. ఈ వ్యాప్తి ఉండాలి. మనం ఒక ప్రస్తావన తెచ్చుకున్నాను. ప్రతిజ్ఞ, అనుమానం, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం అని చెప్పి పంచావయవ ప్రకారం చెప్పుకున్నాం. అక్కడ మనకు ప్రతిజ్ఞ, అనుమానం అని చెప్పాం కదా. అక్కడ అనుమానం ఏదైతే ఉందో ప్రతిజ్ఞ హేతు ప్రతిజ్ఞ హేతు అంటే కారణం. ఆ కారణం ఎట్లా ఉండాలి? వ్యాప్తి పూర్వకంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? వ్యాప్తి అంటే అనివార్య సంబంధం ఉండాలన్నమాట, ఆవశ్యక సంబంధం ఉండాలన్నమాట. ఇప్పుడు చెప్తుందా, ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ పొగ ఉంటుంది, అటువంటి వ్యాప్తి ఉండాలంట. అటువంటి వ్యాప్తి హేతుగా తీసుకుంటాం. ఎక్కడైతే వ్యాప్తి లేదో అది హేతు కాదు, కారణమే కాదు, అనివార్య కారణం ఉండాలన్నమాట. అంటే ఆవశ్యక కార్యం ఉండాలి, పరస్పరం నిత్య సంబంధం ఉండాలి, అవినాభావ సంబంధం ఉండాలి. అటువంటిదే కారణంగా తీసుకుంటాము. అది ఇక్కడ చెప్తున్నమాట. బంధం బంధం ప్రతి ప్రతిబంధ అంటే దాని అనివార్య సంబంధ. దాన్ని ఇంకో రకం చెప్పారు అవినాభావ సంబంధ అంటే అవినాభావ సంబంధం అంటే దాన్ని వేరు చేయలేమంట. నిత్యం కర్మ ఉంటే దాని ఫలం ఉంటుంది. కర్మ చేసేవాళ్ళకి ఖచ్చితంగా ఫలం ఉంటుంది. అది పుణ్యఫలం కావచ్చు, పాపది ఫలం కావచ్చు. అంటే కర్మకి ఫలానికి అవినాభావ సంబంధం. నిత్యం కర్మ చేస్తే ఫలం ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదంట. అలాగా అనివార్య సంబంధం ఉండాలి, అవినాభావ సంబంధం ఉండాలి. దాన్ని ప్రతిబంధ దిశ అంటాం. అది విషయం చెప్పాడు. అనివార్య సంబంధ లేదా అవినాభావ సంబంధ తం పశ్యతి ఇది. దాన్ని ఎవరికి చూస్తారో అంటే ఆ అనివార్య సంబంధాన్ని పరస్పరం ఆ సంబంధం ఎక్కడైతే ఉందో తం పశ్యతి, ఆ సంబంధాన్ని తం పశ్యతి ఇది ప్రతిబంధ దృక్. ఎవరైతే ఆ బంధనాన్ని అంటే అవినాభావ సంబంధం చూస్తున్న వస్తువుల మధ్య తం పశ్యతి ఇది ప్రతిబంధ దృక్ తస్య ప్రతిబంధ దిశ. అది చూసేటువంటి వ్యక్తినే ప్రతిబంధ దిశ అని చెప్పి చెప్పుకుంటాడు. దాన్నే ప్రతిబంధ దిశ అంటే అనివార్య సంబంధ దిశ. అనివార్య సంబంధ దిశ ఎక్కడైతే ఉంటుందో దాన్నే ప్రతిబంధం అంటాము. అనివార్య సంబంధ దిశ అని చెప్పి చెప్పాం. ఓకే, అదే విషయాన్ని ఇంకో రకంగా అవినాభావ సంబంధ ద్రష్టు, అవినాభావ సంబంధ ద్రష్టు, నియత సంబంధ ద్రష్టు. యద్వా అంటే లేదా అవినాభావ సంబంధ ద్రష్టు. దాన్నే అవినాభావ సంబంధం అంటే నియత సంబంధ ద్రష్టు. ఆ సంబంధం అనేది నియతంగా నిశ్చయంగా ఉండాలన్నమాట. అట్లా ఎవరైతే చూస్తారో, ఆ చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తికి అది అనుమాన ప్రమాణంగా నిర్ధారిస్తాడు, అది స్వీకరిస్తాడు అన్నమాట. కాబట్టి అవినాభావ సంబంధం ద్రష్టు చూసే వర్తానికి ఎవరైతే ఉన్నదో ఆ ద్రష్టు అవినాభావ సంబంధం అంటే నియత సంబంధ ద్రష్టు ఎవరికైతే ఉంటుందో దాన్నే ప్రతిబద్ధ జ్ఞానం. అదే విషయం కింద ఓపెన్ చెప్పాడు. ప్రతిబద్ధ జ్ఞానం అంటే అనివార్య సంబంధ జ్ఞానం. అదే విషయం మళ్ళీ ఇంకో రకం అదే విషయం చెప్పాడు. అవినాభావ సంబంధ జ్ఞానం. అవినాభావ సంబంధ జ్ఞానం అంటే ఆ సంబంధం చూసిన ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో ఆ జ్ఞానమే సంబంధ జ్ఞానం. నియత సంబంధ జ్ఞానం, నిశ్చయమైన సంబంధ జ్ఞానం. దాన్నే తత్ 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 స్థలేసు. ఇక్కడ ఒక తకారం తప్పు పడింది, డబల్ తకారం చేసుకోండి. తత్ స్థలేసు తజ్జాతీయేసు తద్ వ్యాప్తి జ్ఞానం తద్ దర్శనం వా అనుమానం ప్రమాణం భవతి. కాబట్టి ఆ అనివార్య సంబంధం ఉండాలి, దాన్నే అనివార్య సంబంధ జ్ఞానం లేదా అవినాభావ సంబంధ జ్ఞానము. దాన్ని ఇంకో రకంగా నియత సంబంధ జ్ఞానం అని చెప్పి పర్యావాద శబ్దాలకి దాన్ని ఓపెన్ చేసి చెప్పామన్నమాట. నియత సంబంధ జ్ఞానం ఎక్కడది? అది ఏ వస్తువులు ఏ పదార్థం చూస్తే ఆ స్థలంలో చూసి ఆ సందర్భంలో ఆ వస్తువులు ఆ పదార్థాలు చూడాలి. స్థలేసు తజ్జాతీయసు, అదే జాతి ఉండాలి, భిన్న జాతి ఉండకూడదు. ఇప్పుడు అగ్ని అంటే అగ్ని చూసుకోవాలి, జలం అంటే జలంలో చూసుకోవాలి, వాయువు అంటే వాయువులో చూడాలి. అంతేగాని అగ్ని జలంలో, జలం అగ్నిలో అట్లా చూడకూడదు. సమాన జాతి ఉండాలన్నమాట. స్థలేసు అంటే తజ్జాతీయేసు తద్ వ్యాప్తి జ్ఞానం, ఆ వ్యాప్తి జ్ఞానం ఉండాలి. తద్ వ్యాప్తి జ్ఞానం తద్ దర్శనం వా అనుమాన ప్రమాణం భవతి. అటువంటి ఏదైతే ఉందని అనుమాన ప్రమాణంగా ఉంటాం, అనుమాన ప్రమాణం అంటాము. కాబట్టి ఎక్కడైతే వ్యాప్తి జ్ఞానం ఉంటుందో, వ్యాప్తి అని చెప్పాం కదా, ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడెక్కడ
పొగ ఉంటుంది, ఇది వ్యాప్తి అంటాం. ఎక్కడెక్కడైతే మేఘాలు ఉంటాయి అక్కడెక్కడ వర్షం ఉంటుంది అని మేఘాలు బాగా ఆచ్ఛాదించుకుంటూ వస్తున్నాయి, ఖచ్చితంగా వర్షం పడుతుంది తెలుసున్నమాట. ఎక్కడెక్కడ మేఘాలు ఉంటే అక్కడ ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇది నియత సంబంధం, అవినాభావ సంబంధం. అట్లా వ్యాప్తి ఉండాలన్నమాట. అటువంటి వ్యాప్తి ఎక్కడైతే ఉంటుందో దాన్నే అనుమాన ప్రమాణంగా తీసుకుంటాము. అందులో ఏదో ఒకటి మేఘాలు చూసిన వెంటనే వర్షం చూసిన వెంటనే మేఘాలు ఉన్నాయి కాబట్టి వర్షం పడింది కదా, ఆ మేఘాలు చూసి వర్షం వస్తుంది అనుమానంగా ఏ విధంగా భావిస్తామో నిర్ధారిస్తామో అలాగే ఇక్కడ కూడా మనం అది అనుమాన ప్రమాణంగా తీసుకుంటాము అని చెప్పి ఇక్కడ మనకు అనుమాన ప్రమాణానికి పరిభాష చెప్పారు. అదే విషయాన్ని కింద ఇంకో రకం చెప్తున్నారు చూడండి. తద్దర్శనం వా అనుమానం ప్రమాణం భవతి అని చెప్పి చెప్పుకున్నాము. మళ్ళీ దాని కింద చూడండి, తంత్రాంతర ప్రసిద్ధం. తంత్రం అంటే శాస్త్రం అండి. తంత్రం అంటే శాస్త్రం. ఇది సాంఖ్య శాస్త్రం, ఇది ఒక శాస్త్రం, ఇది ఒక తంత్రమే. తంత్రం అంటే శాస్త్రం. ఇప్పుడు సాంఖ్య అనేది ఒక తంత్రమే, సాంఖ్య శాస్త్రం కూడా ఒక తంత్రం. అందుకే తంత్రం అంటే శాస్త్రం అని అర్థం, ఏదైనా గ్రంథం అని అర్థం, గ్రంథ విశేషం అని అర్థం. అస్తు తంత్రాంతర ప్రసిద్ధం అంటే ఇంకా తంత్రం అంటే చెప్పే శాస్త్రం చెప్పాం. అట్లా తంత్రాంతర ప్రసిద్ధం అంటే ఇంకా వేరే గ్రంథాలు, వేరే శాస్త్రాల్లో, వేరే తంత్రాల్లో అంటే వేరే శాస్త్రాల్లో తంత్రాంతర ప్రసిద్ధం అంటే వేరే శాస్త్రం ఏదైతే ప్రసిద్ధంగా ఉన్నాయో అంటే వేరే శాస్త్ర వేరే గ్రంథాల్లో ఏంటివి? పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ అంటే వేరే. ఇప్పుడు సాంఖ్య శాస్త్రం మనం చెప్పుకున్నాం, ఒకటి అనుమాన ప్రమాణానికి ఒక పరిభాష చెప్పాం. అట్లా తంత్రాంతరేషు ప్రసిద్ధం వేరే శాస్త్రాలు, వేరే న్యాయదర్శనం ఉంది, యోగ దర్శనం ఉంది, అక్కడ కూడా ప్రమాణం చెప్పాం. ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి అక్కడ పరిభాష చెప్పామట. అక్కడ ఆ పరిభాష చెప్తున్నా. ఇక్కడ తంత్రాంతర ప్రసిద్ధం ఏంటిది? పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ అత తత్పూర్వకం త్రివిధం అనుమానం. అక్కడ అనుమాన ప్రమాణానికి ఈ రకం చెప్పామండి. ఇక్కడ న్యాయదర్శనం అనుమాన ప్రమాణానికి పరిభాష అండి. న్యాయదర్శనం ఏ రకం చెప్పేదని, పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ. 3 పదాలు ఉన్నాయి. పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ ఇది సూత్రం. అనుమాన ప్రమాణానికి న్యాయదర్శనంలో అనుమాన ప్రమాణానికి ప్రత్యేక పరిభాష అనమాట. అత తత్పూర్వకం అంటే ఈ 3 ఎక్కడైతే ఉంటాయో తత్పూర్వకం త్రివిధం అనుమానం, దాన్ని అనుమానం అంటాం. ఈ మూడు లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని అనుమానం అంటాము. పూర్వవత్ శేషవత్ సామాన్యత దృష్టం అనుమాన ప్రమాణం అంటాం అని చెప్పి మనకి న్యాయ సూత్రం చెప్పింది అన్నమాట. పూర్వవత్ శేషవత్ సామాన్యత దృష్టం చ ఈ సూత్రం ప్రకారంగా. అంటే పూర్వవత్ అంటే ఏమిటి, శేషవత్ అంటే సామాన్యత దృష్టం అంటే ఏంటంటే పూర్వవత్ ముందులో. పూర్వవత్ అంటే కారణం చూసి కార్యాన్ని అనుమానించడం. ఏంటండి? కారణం చూసి కార్యాన్ని గ్రహించడం. అంటే ఇక్కడ కారణం ఉంటుందంటే ఖచ్చితంగా కారణం చూసి ఖచ్చితంగా కార్యం ఉంటుందని చెప్పి అనుమానించడం. అంటే విత్తనం ఉంటే ఈ విత్తనం భవిష్యత్తులో ఖచ్చితంగా మొలకెత్తుంది. కారణం ఉందంటే ఈ మొలక ఇప్పుడు వేశాం, కారణం ఇక్కడ ఉంది, అంటే కార్యం కూడా జరుగుతుంది. అంటే ఖచ్చితంగా అది విత్తనం ఉత్పన్నం అవుతుంది అని మనకు కార్యాన్ని కూడా లెక్కించబడదు. ఇక్కడ మిట్టి ఉందంటే మిట్టితో కుండను తయారు చేయొచ్చు. దాని కారణాన్ని చూసి నీ కార్యం ఏదైతే ఉత్పన్నం చేయగలుగుతుందో అనుమానించగలుగుతాం. కారణాన్ని బట్టి కార్యాన్ని అనుమానించదనే ఇది పూర్వవత్ అంటాం. ఏంటండి? పూర్వవత్ అనుమానం. అంటే అనుమాన ప్రమాణానికి 3 రకాలు చెప్పామన్నమాట. న్యాయ దర్శనంలో అనుమాన ప్రమాణం 3 రకాలు గుర్తిస్తాం. ఎట్లా? ఒకటి ఏం చెప్పారు? కారణాన్ని చూసి కార్యాన్ని అనుమానించడము, ఇది ఒకటి. రెండోది ఏంటి? శేషవత్. శేషవత్ ఎలా అంటే శేషవత్ కార్యాన్ని చూసి కారణం అనుమానించడం. ఏంటంటే కార్యాన్ని చూసి అంటే పైన చూసి దానికి కారణం ఏమైంటుంది అది అనుమానించడం విపరీతంగా. ముందేమో కారణాన్ని బట్టి కార్యం చూసాము, శేషవత్లో కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానిస్తున్నాం అన్నమాట. కాబట్టి ముందు కారణం చూసి కార్యాన్ని అనుమానించాము, తర్వాత శేషవత్లో కార్యాన్ని చూసి ఈ సృష్టి నిర్మాణం విశాలంగా మనకు కనిపిస్తుంది, ఇక్కడ కార్యం కనిపిస్తుంది, బ్రహ్మాండం కనిపిస్తుంది. దీని ఇంకా కర్త అంటూ ఒక పరమాత్మ ఉంటాడు. ఇది మనుషులు చేయలేము, ప్రకృతి స్వతంగా జడ వస్తువు ఉత్పన్నం కాదు. దీనికి చేసే కర్త ధర్త పరమాత్మ శక్తివంతుడు, విశాల స్వరూపుడు అటువంటి శక్తి సామర్థ్యం పరమేశ్వరుడు ఉంటాయని చెప్పి మనం అనుమానిస్తాం. ఏంటి? ఈ కార్య జగత్తును చూసి ఇది కారణభూతుడు అంటే ఆ పరమేశ్వరుడిని అనుమానిస్తాం. అలాగా కార్యం చూసి కారణాన్ని, కారణం చూసి కార్యాన్ని అనుమానించడం. కారణం చూసి కార్యాన్ని అనుమానిస్తే అనుమానం ప్రకారం చూస్తేనే దాన్ని పూర్వవత్ అంటాము. కార్యం చూసి కార్యాన్ని అనుమానిస్తే దాన్ని శేషవత్ అంటాము. మూడవది సామాన్యతో దృష్టం చ.
సామాన్య వస్తువుని సామాన్యంగా అనుమానిస్తుంటాం. అన్నిటికీ అన్ని ఆ రకంగా చూడాలి. ఇదొకే సామాన్య, ఇది వస్తువు, ఈ పదార్థం అంటే దీనికి ఇది కారణమై ఉంటుంది. సామాన్యంగా చూసి సామాన్యంగా అనుమానించడం అంట. సామాన్యతో దృష్టం చ. ఇవి 3 రకాలుగా మనం అనుమానం ద్వారా మనం ఆ వస్తువును కానీ పదార్థం కానీ మనం గుర్తిస్తాం. ప్రత్యక్షం లేకపోయినప్పటికీ కూడా ఈ 3 కారణాల చేత మనం ఆ వస్తువు కానీ పదార్థాన్ని నిర్ధారించగలుగుతాము. ఇవి అనుమాన ప్రమాణానికి న్యాయదర్శనంలో చెప్పిన పరిభాష. తథా అనుమేయస్. అనుమేయస్ అంటే అనుమానికి కారణం, అంటే అనుమేయస్. ఇప్పుడు అనుమేయం అంటే తెలుసుకోదగినది. ఏం తెలుసుకుంటున్నాం అంటే పొగను చూసి అనుమేయ వస్తువు అగ్ని తెలుసుకుంటున్నాం. అక్కడ అగ్ని ప్రత్యక్షం కనిపించదు, కానీ పొగను చూసి పొగ ఉందంటే అక్కడ ఖచ్చితంగా అగ్ని ఉంటుంది. అలాగా అనుమేయస్య అంటే అగ్ని. అనుమేయస్య తుల్య జాతీయస్సు అనువృత్తో. తుల్య జాతీయస్సు అనువృత్త. ఈ అగ్ని అనేది తుల్య జాతిలో అనువృత్తం అవుతుంది. అంటే ఈ లక్షణం అనేది తుల్య జాతి సమాన జాతిలో మాత్రం అనువృత్తం అవుతున్నమాట, అంటే కనిపిస్తున్నమాట. తుల్య అంటే అగ్నిలో చాలా రకాలు ఉంటాయి కదా. అగ్నిలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇంధనం ద్వారా మండే అగ్ని భిన్నంగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఇంకో ద్రవ్యం ద్వారా మండేటువంటి అగ్ని భిన్నంగా ఉంటుంది. అగ్నిలో ప్రకారాలు ఉంటాయంట. అంటే ఇంధనం భిన్నంగా ఉండటం వల్ల అగ్ని కూడా భిన్నంగా ఉంటుందన్నమాట. కానీ భిన్నంగా ఉన్నప్పటికీ అది ఉష్ణత్వం అన్నిట్లో ఉంటుంది. కాబట్టి సమాన జాతి ఉన్నమాట. మన దేహంలో కూడా జఠరాగ్ని ఉంది, అక్కడ కూడా అగ్ని ఉంది, అక్కడ అగ్ని మండుతూ ఉంది, అది కూడా అగ్నే కదా. అలాగా భిన్న అగ్ని ఉన్నప్పటికీ కూడా సమానంగా జాతి సమానంగా ఉంది కాబట్టి మనం అటువంటి తీసుకోవాలి. అట్లాంటికే సమాన జాతిసు అనువృత్త అంటే సమాన అగ్నితత్వం కలిగినటువంటి జాతి ఏదైతే ఉందో అందులో మాత్రం గ్రహిస్తాం అన్నమాట. తుల్య జాతీయసు అనువృత్త భిన్న జాతీయోభ్యో వ్యావృత్త సంబంధ. భిన్న జాతి అంటే ఇప్పుడు అగ్ని ఉన్న చోట మనం భిన్న జాతిని జలాన్ని తీసుకోం లేదా వాయువుని తీసుకోం. ఎందుకు? అగ్నికి సమాన జాతి కాదు, వాయుకి జలానికి అది భిన్న జాతి అన్నమాట. జలంలో కూడా నీటిలో కూడా రకరకాల నీళ్లు ఉంటాయన్నమాట. నీటిలో మంచి నీరు ఉంటుంది, చెడు నీరు ఉంటుంది, రంగ వర్ణములతో యుక్తం చేసినటువంటి నీరు ఉంటుంది. అక్కడ నీళ్ళల్లో భిన్న రకాలు ఉండొచ్చు. అలాగే అగ్నిలో కూడా భిన్న రకాల అగ్ని ఉంటుంది. అంటే అగ్నికి సంబంధించిన సజాతి ఎక్కడైతే అక్కడ మాత్రమే అనుమానం గ్రహిస్తాము. అలాగే భిన్న జాతీయసు వ్యావృత్త. భిన్న జాతి ఎక్కడైతే జలతత్వం కావచ్చు, వాయుతత్వం కానీ అది వ్యావృత్తం అంటే తొలగించబడుతుంది. కాబట్టి ఈ అనుమానం ఎక్కడ ఉంటుందని తుల్య జాతిలో మాత్రం అనుమానించబడతాము, భిన్న జాతిలో అనుమానించకూడదు. ఇప్పుడు అగ్నిని చూసి పొగను చూసి ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడెక్కడ జలం కూడా ఉంటుంది, అక్కడ అనుమానించడం. ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడెక్కడ అగ్ని ఉంటుంది, అగ్ని నుంచి ఖచ్చితంగా పొగ ఉంటుంది, అక్కడ మాత్రం అనుమానిస్తాం అన్నమాట. కానీ భిన్న జాతీయంలో జలతత్వంలో కావచ్చు, వాయుతత్వంలో కావచ్చు అది అక్కడ అనుమానించాం. అందుకే భిన్న జాతీయేభ్యో వ్యావృత్త సంబంధ. భిన్న జాతిలో సంబంధం వ్యావృత్తం అంటే తొలగిస్తాం, అక్కడ అనుమానించాం మనం. కాబట్టి యహ తద్విషయ సామాన్య, ఇది తప్పు పడింది చూడండి, సామా కాదు, ఇది సామాన్య అవధారణ. రెండు కలిపి రాసుకున్నాం, గ్యాప్ వచ్చింది మధ్య, స్పేస్ అవసరం లేదు. సామాన్య అవధారణ ప్రధాన వృత్తి అనుమానం. అందుకే సామాన్య అవధారణ ప్రధాన వృత్తి అనుమానం, అది కలిపి రాసుకుని సామాన్య అవధారణ. సామాన్య ఇక్కడ సామాన్య ఈ మకారం తీసేయండి. సామాన్య అవధాన నిశ్చయం. సామాన్య అవధారణ ప్రధాన, సామాన్యంగా నిశ్చయం ఏదైతే అవుతుందో లక్షణం చూడగానే దాన్ని ప్రమాణం అంటాం. సామాన్య అవధారణ ప్రధాన వృత్తి ఏదైతే ఉందో దాన్ని అనుమానం అని చెప్తాము. ఇది మనకు యోగదర్శనం చెప్పబడింది, వ్యాస భాషలో ఈ పరిభాష చెప్పుకున్నామట. సామాన్య అవధారణ ప్రధాన వృత్తి అనుమానం అని చెప్పి న్యాయదర్శనికి ఏ విధంగా అనుమానం పరిభాష చెప్పారో యోగదర్శనం ఏముందంట, సామాన్య అవధారణ ప్రధాన వృత్తి అనుమానం. సామాన్యంగా మనం పొగను చూసి దాని అగ్ని దాని యొక్క లక్షణం ఎక్కడ ఉంటుందో దాన్ని అనుమానిస్తామంట. పొగను చూసి అగ్ని అనుమానిస్తాం. అలాగా సామాన్య లక్షణం చూసి దానికి యథార్థమైన ద్రవ్యం ఏదైతే ఉంటుందో అనుమానిస్తాం, దాన్ని అనుమానం అంటాము. సామాన్య అవధారణ ప్రధాన వృత్తి అనుమానం. ఇది యోగదర్శనం యొక్క వ్యాస భాష చెప్పబడింది అన్నమాట. అది ఎలాగా ఉదాహరణ చూపిస్తున్నాడు. ఉదాహరణం చ పర్వతో వహ్నిమాన్. పర్వతం అంటే పహాడ్ అంటే కొండ. పర్వతం అనేది వహ్నిమాన్ అంటే అగ్నియుక్తమైంది. ఎందుకు? ధూమాత్ అంటే అది ధూమం అంటే పొగ ఉంది కాబట్టి పర్వతం వహ్నిమాన్ అంటున్నమాట. పొగను చూసి పర్వతం వహ్నిమాన్ అంటే అగ్నియుక్తమైంది పర్వతం అంతా కూడా. ఎలాగంటే యథ మహానసం ఎత్ర ధూమః తత్ర వహ్ని. మహానసం యథా మహానసం ఉదాహరణ ఇచ్చా ఇక్కడ. పర్వతో వహ్నిమైన ప్రతిజ్ఞ
హేతు ఏంటి? ధూమాత్, పొగ ఉండటం వలన. ఎలాగా? యథా మహానసం, ఇది ఉదాహరణ. యథా మహానస పాకశాల, వంటశాల. మహానసం అంటే ఏంటి? పాకశాల లేదా వంటశాల. అంటే వ్యాప్తి ఏంటి? ఎత్ర ఎత్ర ధూమ, ఎక్కడెక్కడైతే ధూమ పొగ ఉంటుందో, తత్ర తత్ర అక్కడక్కడ వహ్ని, అక్కడక్కడ అగ్ని ఉంటుంది. ఎక్కడెక్కడైతే పొగ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది. ఇది వ్యాప్తి అనమాట. అందుకే తస్మాత్ పర్వతో వహ్నిమాన్, అందుకే పర్వతం అగ్నియుక్తమైంది, అగ్నితో యుక్తమైంది అని చెప్పి మనం ఆ ప్రతిజ్ఞ సిద్ధింపజేసుకుంటామండి. మనం ఎందుకంటే మహానసం అంటే వంటశాల పాకశాల ప్రత్యక్షంగా చూసాం. ఎప్పుడైతే వంట చేస్తే ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష అనుభవం అనమాట. మనం వంట చేసినప్పుడు ఎక్కడైతే అగ్ని ఉందో అక్కడ పొగ కూడా చూసాం, ప్రత్యక్షంగా అనుమానం పడుతున్నాం, అది ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ఇప్పుడు ఎక్కడో వేరే చోటికి వెళ్ళినప్పుడు ఆ పొగను చూసి ఆ పొగ ఉంటే అగ్ని కూడా ఉంటుందని అనుమానం పడుతున్నాం. ఎందుకు? మా మహానసంలో చూసినది అంటే పాకశాలలో వంటశాలలో చూసింది మనకు ప్రత్యక్షంగా ఉంది కాబట్టి ఆ ప్రత్యక్షాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పొగను చూసి ఇక్కడ ఖచ్చితంగా సామాన్య లక్షణం ఏంటి? పొగను చూసి దాని విశిష్ట లక్షణం అగ్ని కూడా ఉంటుంది అని చెప్పి మనకు నిర్ధారణ అవుతుంది, నిశ్చయం అవుతుంది. దీన్ని అనుమానం అంటాము. అంటే సామాన్య లక్షణం చూసి దాని విశిష్ట ఏదైతే ఉంటుంది ద్రవ్యము, దాని మూలతత్వం, అది అనుమాన పడతాం, దాన్ని అనుమాన ప్రమాణంగా తీసుకుంటాము. అది ఇచ్చాడు. అది ఇక్కడ మనకి పర్వతో వహ్నిమాన్, పర్వతం అగ్నియుక్తమైంది. ఎందుకంటే ధూమాత్, పొగ ఉండటం వలన. ఎలాగా? ఉదాహరణ అంటే మహానసం పాకశాలలో మనం చూసాం కాబట్టి. అందుకే ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో, పొగ ఉంటుందో అక్కడెక్కడ అగ్ని ఉంటుంది. ఇది మనకి వ్యాప్తి, ఇది లోక ప్రసిద్ధము, దీన్ని ఎవరు ఖండించలేదు. కాబట్టి పర్వతం అనే వహ్నిమాన్, అగ్నితో యుక్తమైంది, అగ్ని మండుతుంది, అగ్ని ఉంది అని చెప్పి స్పష్టం అవుతుంది. అక్కడ మనకు అగ్ని కనిపించకపోయినా పొగని బట్టి మనం అనుమానిస్తాం, ఇక్కడ ఖచ్చితంగా అగ్ని ఉంటుంది. అది దాన్ని బట్టి కూడా మనకు ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క ఏదైతే అన్వేషణ చేస్తున్నామో అది మనకు సిద్ధిస్తుంది. కాబట్టి ఇది అనుమాన ప్రమాణానికి పరిభాష. మహర్షి కపిల్ మునిజీ ఈ రకంగా చెప్పారు. భాష్యం కూడా దానికి అనుకూలంగా బ్రహ్మ మునిజీ కూడా ఈ రకంగా వ్యాఖ్యానించారు. అస్తు, ఇప్పుడు అనుమాన ప్రమాణం అర్థమైందా? ముఖ్యంగా ప్రతిబంధ దృశ అంటే ప్రతిబద్ధత అనేది అనివార్య సంబంధత, నిత్య సంబంధత ఎక్కడైతే ఉంటుందో ఆ సంబంధం చూసిన తర్వాత ఏదైతే జ్ఞానం ఏర్పడిందో, ముందు మహానసంలో వంటశాలలో పాకశాలలో మనం అగ్ని పొగ రెండు ఒకచోట చూసాం, దాని సంబంధం నిత్యం అని తెలిసిపోయిందన్నమాట. ఇప్పుడు వేరే చోటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ ఓన్లీ ఒక లక్షణం చూసి ఆ పొగను చూసి మనం అగ్ని అనుమానిస్తున్నామట. దాన్ని ప్రతిబద్ధ జ్ఞానం. ఆ సంబంధంలో ఏ జ్ఞానం ఏర్పడింది? ఖచ్చితంగా అగ్ని ఉంటుంది, ఆ జ్ఞానం ఏర్పడింది. ఆ జ్ఞానం ఇక్కడ అనుమాన ప్రమాణం తీసుకుంటాం. ఒక లక్షణం లేకపోయినా రెండు లక్షణాన్ని ఏమేమి ఉంటుందో దాన్ని అనుమానించి తెలుసుకుంటాము. కాబట్టి దీన్ని అనుమాన ప్రమాణం అని చెప్పి ఇక్కడ పరిభాష చెప్పేది. ప్రతిబద్ధ దిశ, ప్రతిబద్ధ జ్ఞానం, ఆ ప్రతిబంధం ద్వారా చూసినటువంటి దర్శించినటువంటి ఆ సంబంధం, నిత్య సంబంధం ఏదైతే ఉందో దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి జ్ఞానం ప్రతిబద్ధ జ్ఞానం అంటాము. దాన్ని అటువంటి ప్రతిబద్ధ జ్ఞానాన్ని అనుమాన ప్రమాణంగా ఇక్కడ చెప్పబడింది. అస్తు, ఇందులో సందేహం ఉందండి? అస్తు, ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ 101 సూత్రం చూడండి. ఇప్పుడు ఇది అనుమాన ప్రమాణానికి మనం సింపుల్ గా ఒక సూత్రం చెప్పేసి అనమాట. అనుమానం అంటే ఇది, ఈ రకంగా అనుమానిస్తామని చెప్పి. నెక్స్ట్ 3వ ప్రమాణం ఏంటండి? ప్రత్యక్ష ప్రమాణం చెప్పుకున్నాం, దీనిలో అనుమాన ప్రమాణం గురించి చెప్పుకున్నాం. ఆ శబ్ద ప్రమాణం. 3వ ప్రమాణం ఏంటి? ముక్తికి ఉపాయం ఏంటి? 3 ప్రమాణాలు చెప్పిన ప్రత్యక్ష ప్రమాణం, ఇదేమో అనుమాన ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే 3 ప్రమాణాల ద్వారా నీకు ముక్తి కలుగుతుంది అంటున్నావు, వివేకం కలుగుతుందని చెప్పావు కదా. 3వ ప్రమాణం ఏంటి అంటే ఆప్తోపదేశ శబ్ద. ఏంటండి? ఆప్తోపదేశ శబ్ద. ఆప్త అంటే ఏమిటి? ఆప్తులు అంటే పొందిన వాళ్ళు. ఏంటండి? పొందిన వాళ్ళు. ఏంటి? జ్ఞానం పొందిన వాళ్ళు, యథార్థంగా చూసిన వాళ్ళు, దర్శించిన వాళ్ళు, వాళ్ళని ఆప్తులు అంటారు. ఆప్త పురుషులు అంటే ఆప్త పురుషులు యథార్థంగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు అంటే రాగ ద్వేష లేనటువంటి ఎవరైతే పురుషులు ఉన్నారో వాళ్ళని ఆప్తులు అంటాం. అంటే వాళ్ళు ప్రామాణికులు, వాళ్ళు చెప్పినది కూడా శబ్ద ప్రమాణం అంటాం. దాన్ని శబ్దం ప్రమాణం కింద తీసుకుంటాం. మన పెద్దలు, గురువులు, అధ్యాపకులు, ఋషి మహర్షులు చెప్పింది శబ్ద ప్రమాణం. అలాగే శాస్త్రం కూడా శబ్ద ప్రమాణమే. ఎందుకంటే శాస్త్రం కూడా ఆప్త పురుషుల ద్వారా రచించబడిన గ్రంథాలు కాబట్టి. అలాగే వేదం ఈశ్వరీయ వాణి కాబట్టి అది కూడా శబ్ద ప్రమాణంగా తీసుకుంటామట. అంటే ఆప్తోపదేశ శబ్ద. ఆప్తులకు ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని శబ్ద ప్రమాణంగా తీసుకుంటాము. వాళ్ళు కథనం విన్నాం అంతే, మనకు ప్రత్యక్షంగా చూడలేదు, నమ్మాం. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నా అంటే వాళ్ళు తెలుసు, వాళ్ళు అనుభవించారు, అనుభూతిని పొందేది కాబట్టి ఇలా చేయాలంటే అలాగే చేస్తాం. ఎందుకు? అది ప్రమాణం, వాళ్ళు చెప్పిన ప్రమాణం. అలాగే గురువులు చెప్పినా, అధ్యాపకులు చెప్పినా ఆప్త పురుషుడు అంటే ఆయన ఆప్త అంటే పొందినాడు, అనుభూతిని పొందాడు, ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు.
తెలుసుకున్నాడు కాబట్టి ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఆ ప్రత్యక్షం చెప్పింది ఇలా చేస్తే ఇలా ఉంటుందని ప్రత్యక్ష అనుభూతి ఉంది కాబట్టి మనకి ముదుగుడు ఇలా చేయాలని చెప్పి మనకు ఉపదేశించారన్నమాట. అందుకే అది మనకి శబ్ద ప్రమాణం. ఆ శబ్దం విని మనం కూడా అలాగా అనుసరిస్తున్నాము, ఆచరిస్తున్నాము, దాన్ని సందేహపడటం లేదన్నమాట. ఎందుకు? వాళ్ళ నమ్మకం, విశ్వాసం. వాళ్ళు రాగ ద్వేషం లేనటువంటి వాళ్ళు, ఇంకా ఆప్తులు ఎవరైతే నమ్ముతున్నామో వీళ్ళంతా కూడా ఆప్తులు. అది చెప్పింది యథార్థంగా ఉంటుందని చెప్పి దాన్ని అనుసరించి ఆచరించి చేస్తామో దాన్ని ఆప్తోపదేశ. అలా కూడా మనం ఆప్తులు చెప్పింది శబ్ద ప్రమాణం అవుతుంది దాన్ని ఆచరించి, అలాగే ఇప్పుడు ఏదో వ్యక్తి గురించి చెప్పున్నాం, అలాగా వేదం చెప్పింది మనకు, వేదం ఇలా చేస్తే ఇలా ముక్తి కలుగుతుంది చెప్పి, అది శబ్ద ప్రమాణం అంట. మరి ప్రత్యక్షం చూడలేదు, మరి పుస్తకం రాసిందంటే మనకు కరెక్ట్ అవుతుందా అనుమానం పడాల్సిన అవసరం లేదు. బై ఆప్త పురుషుడు అంటే ఋషి మహర్షులు ప్రత్యక్షం చేసుకొని వాళ్ళు మనకు చెప్తున్నారు. ఇది వేదం కూడా ఈశ్వరీయ ఉపదేశం కాబట్టి ఆప్త పురుషుడు ఆయన అంటే అని తెలిసిన సర్వజ్ఞుడు, సర్వ సంపన్నత కలిగిన అటువంటి పరమేశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరీయ వేద భాగంగా శబ్ద ప్రమాణం మనకు ప్రత్యక్షంగా ఉంది కాబట్టి దాన్ని కూడా అది ప్రామాణికం అని చెప్పి మన నమ్మకంతో ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసి ఇలా చేయడం వల్ల మనం ముక్తి మోక్షం పొందగలుగుతాం. కానీ శబ్ద ప్రమాణంలో ఆప్త పురుషుల యొక్క వచనాల్లో అనుమాన పడకూడదు. అందుకేం చెప్పిన రాగద్వేష రహితమైన వ్యక్తే అది ఆప్తోపదేశంగా తీసుకోవాలి. సామాన్య రాగద్వేషయుక్తమైన వ్యక్తి అని తెలిసినప్పుడు ఎక్కడో కూడా పొరపాటు చేస్తాను, మిస్టేక్ చేస్తాను ఖచ్చితంగా. రాగద్వేష స్వార్థంతో యుక్తమైన వ్యక్తి అని తెలిసినప్పుడు కూడా, ఎందుకంటే ఆ రాగయుక్తం స్వార్థం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో దోషం ఖచ్చితంగా కలుగుతుంది. కానీ ఎవరైతే వీటితో రాగద్వేష రహితుడై సాధనాలు లీనమై ఉన్నాడో, యోగ్య పురుషుడు ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది ప్రామాణికంగా ఉంటుంది. అక్కడ ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఉండదన్నమాట. ఎక్కడ రాగము ద్వేషం ఈర్ష్య ఉంటే ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది. స్వార్థం కోసం ఏమేమి చేయగలుగుతాం. ఇప్పుడు మనకు అలా స్వార్థం యుక్తమైన కాబట్టి మన గ్రంథాలు భిన్న భిన్న మార్పులు వచ్చేసాయి. ఎందుకంటే రాగద్వేషయుక్తంగా ఉండి అది అన్ని యోగ్యత ఉన్నప్పటికీ, ఉద్వత్త ఉన్నప్పటికీ కూడా ఆ రాగద్వేషయుక్తంగా ఉండటం వల్ల పూర్తిగా న్యాయం చేయలేదు అన్నమాట. పూర్తిగా పవిత్రాత్మక స్థిరంగా కూర్చొని ఉన్నట్టు చెప్పలేడు. ఎందుకంటే స్వార్థం న్యాయం ఉందంటే అక్కడ దోషాలు ఉంటాయి. దోషాలు ఉన్నప్పుడు యథార్థంగా చెప్పే వ్యక్తిగా ఎవరైతే దోషాలు ఉంటాయి యథార్థంగా చెప్పలేడు, యథార్థంగా మాట్లాడలేడు. అది ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎవరైతే దోషయుక్తంగా ఉన్నాడో మనకి ఇది చేయమని చెప్పి చెప్పలేమన్నమాట. ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఎవరైతే ఇటువంటి దోషాలతో దూరంగా ఉంటాడో అతడే ఖండించగలుగుతాడు, అతడే యథార్థంగా మాట్లాడగలుగుతాడు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని శబ్ద ప్రమాణంగా తీసుకోవాలి. అదే మహాప్రమాణంగా తీసుకొని దాన్ని ఆచరించాలి. కాబట్టి ఆప్త అంటే రాగద్వేష రహితమైనటువంటి మహా విద్వాంసుల యొక్క, పండితుల యొక్క, ఋషి మహర్షుల యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో అది ప్రమాణంగా తీసుకుంటాము. ఇంకా మనకు శాస్త్రాలు ఏవైతే చెప్పబడ్డాయో శబ్దాలు దాన్ని కూడా ఆధారం చేసుకుని మనము ప్రమాణంగా తీసుకుని దాన్ని ఆచరించి మనం ముక్తిని పొందడం, ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఆప్తోపదేశ శబ్ద. ఆప్త ఉపదేశ, ఆప్త పురుషుల యొక్క ఉపదేశమే శబ్ద. దాన్ని శబ్ద ప్రమాణం అంటాము. అదే శబ్దం వాళ్ళు చెప్పిన మనకి ఆ శబ్దమే మనకు ప్రమాణం అంట. ఆయన ప్రత్యక్షంగా చూపించలేదు, ప్రత్యక్షం చూపించలే, అనుమానం కూడా లేదు. శబ్ద ప్రమాణం, శబ్దం ఉందంటే వచనం ఉంది. స్వర్గకామో యజేత, ఇది ఋషి యొక్క వచనం. స్వర్గకామో ఏత, స్వర్గం కామన కావాలి అంటే యజేత, యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలి అంటే యజ్ఞం చేస్తే స్వర్గం కలుగుతుంది అంటే సుఖ విశేషం కలుగుతుంది. స్వర్గకామో యజేత, ఇది ఆప్త పురుషుని యొక్క వచనం. వచనమే కదా బై, ఇది వచనం, ఇది యథార్థమా కాని అనుమానపడాల్సిన సమస్య లేదు. ఎందుకంటే ఆప్తోపదేశం, ఆప్త పురుషుడి యొక్క ఉపదేశం అట. యజ్ఞం చేస్తే వాళ్ళకి స్వర్గ విశేషం కలుగుతుంది, దాని సంపన్నత కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. మా శబ్దం చెప్పదు ఖచ్చితంగా అది యథార్థమే ఉంటుంది. ఎందుకు ఋషి మహర్షులు ఆప్త పురుషులు ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆ నమ్మకంతో మనం అలాగే ప్రయత్నం చేసి అలాగే కర్మ చేయడం వల్ల ఆ కర్మ విశేషం వల్ల అతనికి ముక్తి మోక్షము స్వర్గ విశేషం కూడా కలుగుతుంది. అలాగా అది శబ్ద ప్రమాణంగా తీసుకొని మనం దాని అనుగుణంగా ఆచరిస్తే ముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ ప్రమాణం ద్వారా కూడా మనకు మోక్షం కలుగుతుంది, వివేకం కలుగుతుంది, ప్రకృతి పురుషు యొక్క అన్యతా ఖ్యాతి కలుగుతుంది. కాబట్టి శబ్ద ప్రమాణం కూడా మనకు ప్రమాణంగా తీసుకొని ముక్తిని పొందవచ్చు అని చెప్పి మనకు సాంఖ్య శాస్త్రం చెప్తుంది. చూడండి దీని భాష్యము. ఆప్తస్య, దానికి పరిభాష చెప్తున్నారు. ఆప్తస్య అంటే సర్వజ్ఞానం ఆప్తవత అంటే చూడు, ఆప్తస్య అంటే దానికి పరిభాష చెప్తున్నాం. సర్వజ్ఞానం, సంపూర్ణ జ్ఞానం. సర్వజ్ఞాన ఆప్తవత, సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. సర్వజ్ఞస్య ఈశ్వరస్య ఉపదేశ, సర్వజ్ఞుడేంటి ఈశ్వరునికే ఉపదేశం మనకు అది సంపూర్ణత ఉంటుందన్నమాట. అందుకే సర్వజ్ఞస్య ఈశ్వరస్య ఉపదేశ, దాన్ని ఆప్త అంటాం. సర్వజ్ఞుడైనటువంటి సంపూర్ణ జ్ఞానం ఆ పరమేశ్వరుడే మనకు ఆప్త పురుషుడు. ఈ వేదంలో ఇవన్నీ చెప్పబడ్డాయి. అంటే ఆప్త పురుషుడు చెప్పే అంటే ప్రామాణిక ఆయన ప్రత్యక్ష అనుభూతి ఆ సంపూర్ణ జ్ఞానం దగ్గర ఉంటుంది, పరమాత్మ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆప్తోపదేశం అంటే ఈశ్వరీయ ఉపదేశం కాబట్టి ఇది మనకు ప్రమాణము, శబ్ద ప్రమాణం. వేదంలో ఏం చెప్పబడిందో, దర్శన శాస్త్రం ఏం చెప్పబడిందో
ఇవన్నీ కూడా మనకి ప్రమాణము. కాబట్టి ప్రత్యక్షం లేకపోయినా అనుమానం లేకపోయినా శబ్ద ప్రమాణంతో కూడా మనం ఈ 3 ప్రమాణాలు ఏదో ప్రత్యక్షం ఒకటి తెలుసుకున్నా కూడా మిగతా అన్ని ప్రమాణాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. కాబట్టి ఆ సంపూర్ణ జ్ఞానం ఎవరికి ఉంటుంది? ఆప్తస్య అంటే సర్వజ్ఞానం ఆప్తవత, సంపూర్ణ జ్ఞానం అయితే పొందారో, యథార్థంగా తెలుసుకున్నారో వారిని అటువంటి వ్యక్తిని ఆప్త అంటాం. అది ఎవరిలో ఉంది? సర్వజ్ఞ ఈశ్వరస్య ఉపదేశం. అటువంటి సర్వజ్ఞుడైన ఈశ్వరుని యొక్క ఉపదేశమే మనకు ఆప్తోపదేశము అని చెప్పి తీసుకుంటాము. అలాగే లౌకికంగా ఆ ఆప్త పురుషుడు యొక్క ఆ మార్గంలో నడుస్తూ ఆచరిస్తూ ఆ ఆప్త పురుషుడు చెప్పినటువంటి వేదం చెప్పినటువంటి శబ్ద ప్రమాణం, వేదం చెప్పినటువంటి దానికి అనుకూలంగా వ్యాఖ్యానిస్తూ దానికి అనుకూలంగా ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అనుకూలంగా చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిద్ధాంత అనుకూలంగా, వారు కూడా ఆప్తోపదేశం అని చెప్పి వాళ్ళని కూడా మనం స్వీకరిస్తాము. వారు కూడా ఇప్పుడు లోకంలో కనిపించేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, గురువులు అధ్యాపకులు ఎవరైతున్నారో వాళ్ళు ఆప్త పురుషులు మనకు మార్గం చూపించి, శంకరాచార్య కావచ్చు, దయానంద కావచ్చు, అలా చాలా మంది మహాపురుషులు మనకు ఉన్నారన్నమాట. వాళ్ళు ఇలా ప్రయత్నం చేశారు, ఇలా చేస్తే మీకు ప్రకృతి పురుషు యొక్క అన్యతాఖ్యాతి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, స్వర్గ విశేషం కలుగుతుంది, ఇలా చెప్పారు. అలాంటి ఆప్త పురుషుల యొక్క వచనాలు తీసుకొని మనము దానికి అనుగుణంగా ఆచరిస్తే మనం కూడా ముక్తిని పొందవచ్చు అని చెప్పి మనకు ఉపదేశిస్తున్నాయి. అస్తు తో యద్వా, దాన్ని ఇంకో రకం చెప్తున్నారు కదా. ఆప్తో అంటే ఆప్త అంటే ఏ రకంగా అంటే మహర్షినాం అంతరాత్మని ఆవిష్ట, మహర్షినాం అంతరాత్మని ఆవిష్ట. ఎప్పుడు? సర్గారంభే యహ సహ వేద. సర్గికారంభంలో ముందే చెప్పుకున్నామంట. సర్గికారంభంలో సృష్టికి, సర్గ అంటే సృష్టికి ఆరంభంలో పరంపిత పరమాత్మ, అంతఃకరణంలో పరమాత్మ ఆయన లోహవత్ అంటే లోహ అగ్ని ఏ విధంగా ప్రవేశించిందో అలాగా ఆత్మలోకి జీవాత్మలో ప్రవేశించి అంతఃకరణలో ఆ వేద జ్ఞాన్ని అందజేశాడు. కాబట్టి మహర్షినాం అంటే ఆ మహర్షులకు, అత్యంత పుణ్యాత్మైనటువంటి ఆ మహర్షులకు, ఋషులకు ఆ వేద రూప జ్ఞానాన్ని, వేద వాక్యార్థ జ్ఞానాన్ని ఆయన అంతఃకరణలో ప్రవేశింపజేశాడు. ఎప్పుడు? సర్గారంభంలో అంటే సృష్టికారంభంలో. యహ సహ వేద. అందుకే మహర్షినాం అంతరాత్మలో ఆవిష్ట. ఎప్పుడు? సర్గారంభే యహ సహ వేద. ఆ సర్గికారంభంలో ఈ వేద వాక్యాల ఉపదేశాన్ని ఆ పరమేశ్వరం అందజేశాడు అనమాట. తథా అలాగే ఆప్త అంటే మళ్ళీ దానికి కూడా చెప్తున్నామట. ఆప్త సాక్షాత్కృత ధర్మాన. ఆప్త అంటే సాక్షాత్కృత ధర్మాన. ఇప్పుడు ఒక చెప్పారు, దాన్ని ఆదరణ చేసుకుని ఏదో ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని దాన్ని సాక్షాత్కరం చేసుకున్నామట. అందుకే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఋషి సాక్షాత్కరం చేసుకున్నాడు. అందుకే ప్రతి మంత్రానికి దేవత, చందు ఇవన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి. ప్రతి మంత్రానికి దేవత భిన్న భిన్నంగా ఉంటుంది. లేదు ఒకే ఋషి చాలా మంత్రాల సాక్షాత్కరం చేసుకుని ఉన్నారనమాట. అలాగా ఋషులు ఎలా ఉంటుందో, ఆప్తులు ఎలా ఉంటుందో సాక్షాత్కృత ధర్మాన. వాళ్ళు సాక్షాత్కారం చేసుకునేవాళ్ళు, ప్రత్యక్షంగా అనుభూతి పొందదు. ఆత్మ ఇలా ఉంటుంది, పరమాత్మ ఇలా ఉంటుంది, ప్రకృతి విధంగా ఉంటుంది. యథార్థంగా సమాధి ద్వారా వాళ్ళు శిక్షణ పొంది ఆ సమాధి ద్వారా యథార్థంగా తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆప్తోపదేశము. అందుకే మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళని ఋషులు మాసం తెలియదు, కానీ లోకంలో మనకు ఎవరైతే ప్రామాణికంగా నమ్ముతాం వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఎందుకంటే మనకు ఈ శబ్ద ప్రమాణంగా ఉంది కాబట్టి మన లోక వ్యవహారం నడుస్తుందండి, ఈ సంసారం నడుస్తుంది. నిజంగా ఒకరికి ఒక శబ్ద ప్రమాణం కాకపోతే ఎవరు చేయరు. ఇప్పుడు వైజ్ఞానికులు ఉన్నారండి, వైజ్ఞానికులు ఏ చెప్తా నమ్ముతున్నామా? ఏ చెప్తే నమ్ముతున్నా అంటే ప్రమాణం అంటే ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు, ప్రత్యక్షంగా ప్రాక్టికల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నమాట. అలాగే వాళ్ళు స్థూలంగా ఉండే పదార్థాలను ప్రత్యక్షం చేశారు. కానీ మన ఋషి మహర్షులు, యోగ సాధకులు వాళ్ళు సూక్ష్మ పదార్థం మీద ప్రత్యక్షంగా అనుభూతిని పొంది సాక్షాత్కారం పొంది మనకు చెప్తున్న ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా లౌకికంలో చెప్పేట గురువులు, అధ్యాపకులు, వైజ్ఞానులు చెప్పిన మాట విధంగా విని మనం ఇలా ఉంటుంది. మనం చూడలేదు ఎప్పుడు. అంతరిక్షానికి వెళ్తున్నారు, ఇక్కడ ఇలా ఉంటుందండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఎంతైతే ఉచల్తామంటే ఎగురుతామో, అక్కడ ఒక ఆకాశంలో కొంత పైకి వెళ్ళిన తర్వాత అంతే ప్రయత్నం చేస్తే ఎక్కడికో బంతి ఎగిరిపోతాడు. అక్కడ ఏం ఉండదు అన్నమాట. అక్కడ నువ్వు పైకి వెళ్తే తేలియాడుతూ ఉంటావన్నమాట. అక్కడ గతి ఉంటుంది. ఒక బంతిలకి ఎక్కడ ఎసురితేనా ఎంత గతి పుష్ చేస్తే అంత పైకి వెళ్తుంటే అంత కిందికి వచ్చేస్తాం. అది మనం విన్నాం, అందరూ వెళ్ళలేదు, వాళ్ళు చెప్పారు, అది ప్రమాణం మనకు. అలాగే మన ఋషి మహర్షులు కూడా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు వైద్యాలు చెప్తున్నారో మనం నమ్ముతున్నాము, తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇంకా మనకు జ్యేష్ఠ పురుషులు, జ్ఞాన వృద్ధులు చెప్పింది ప్రమాణంగా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాము, ఆచరిస్తున్నాము. అలాగే ఆధ్యాత్మిక విషయంలో కూడా, పరమాత్మ విషయంలో కూడా మన యోగ సాధకులు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా, ఆత్మ చింతన ద్వారా, సమాధి ద్వారా మనకు ప్రకృతి పురుషుల యొక్క వివేక ఈ విధంగా ఉంటుంది. ఆత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, అలాగే ఈ జీవాత్మ వేరు. ఇవన్నీ విడివిడిగా ప్రత్యక్షంగా అనుభూతిని పొంది ఇలా చేయాలి, దీనికోసం ఇలా ప్రయత్నం చేయాలి, చేసినప్పుడు ఇలా మీకు ప్రకృతి పురుష యొక్క అన్యతా ఖ్యాతి కలుగుతుంది అని చెప్పి మనకు చెప్పారు. కాబట్టి అది ప్రమాణంగా తీసుకొని దానికోసం మనం ప్రయత్నం చేస్తే మనం కూడా ముక్తిని పొంది ముక్తి యొక్క సుఖాన్ని, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందవచ్చు.
అని చెప్పి మనకి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఋషులు ఎలా ఉంటుంది? ఆప్తస్య అంటే సాక్షాత్ కృతి ధర్మాన, సాక్షాత్ కృత అంటే సాక్షాత్ చేసుకునే ఆ యోగ సాధకులు. ఇంకెలా ఉంటుందో విద్యా నిష్ణాతస్య ఉపదేశ. ఇంకొక చెప్పిన ఇంకా వాళ్ళు విద్యా నిష్ణాతులే ఉంటారు, విద్యార్థులు పారంగతులే ఉంటారు విద్యా విషయంలో. ఆ విషయం మీద అధికారయుక్తంగా ఉంటామట. అది ప్రకృతి విషయంలో కావచ్చు, జీవాత్మ విషయంలో కావచ్చు, పరమాత్మ విషయంలో కావచ్చు. ఎవరు ఏ విషయం మీద అయితే ఆ నైపుణ్యం సంపాదించారో, ఇప్పుడు వైద్యానికి ఏదో ఒక పదార్థం, ఒక ద్రవ్యాన్ని తీసుకుని, ఒక పరమాన్ని తీసుకుని దాంట్లో పూర్తిగా లీనమై దాంట్లో అన్వేషణ చేస్తున్నామట. అది వాళ్ళకి అధికారం అన్నమాట. అంటే దాంట్లో ఆ విద్యలో వాళ్ళు నిష్ణాతులు అయిపోయారు, వాళ్ళు నైపుణ్యాన్ని పొందారన్నమాట, వారు విశిష్టమైన దక్షతను పొందారన్నమాట. అందుకే విద్యా నిష్ణాతస్య ఉపదేశ శబ్ద, అదే మన ప్రమాణం అట. విద్యలు నిష్ణాతుడై నైపుణ్యం సంపాదించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకు ప్రమాణము. కాబట్టి విద్యలు నిష్ణాత నైపుణ్యం సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వచనాలు, ఉపదేశం అయితే ఉందో అది మనకు ప్రమాణం. అందుకే శబ్ద ప్రమాణం. అదే శబ్ద అంటే అది శబ్ద ప్రమాణం మనకు. కాబట్టి అటువంటి ఆప్తోపదేశ శబ్ద ప్రమాణము అని చెప్పి ఈ 3 ప్రమాణాల ద్వారా మనకి ఏం కలుగుతుందంటే మోక్షం కలుగుతుంది. శబ్ద ప్రమాణం తెలుసుకున్నా, అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకున్నా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్నా, తెలుసుకున్నా వీడిని ప్రమాణం అనమాట. మనం మోక్షాన్ని పొందాలంటే శబ్దంలో మాకు స్వర్గకామం ఏదైతే అని చెప్పాను, యజ్ఞం చేస్తే స్వర్గం కలుగుతుంది. ఊరికి శబ్దమే, మన ప్రాక్టికల్ ఏం చూడలేదు, కానీ వచనం ఉంది. ఈ వచనం ఎవరిది? ఆప్తుడి యొక్క వచనము. అంటే ఆప్త అంటే ప్రాప్త. ఏంటి ప్రాప్త? నిజంగా అలా చేసి వాళ్ళు ప్రాప్తం పొందారు, నిజంగా యథార్థంగా చూశారు కాబట్టి వాళ్ళు చూసి చెప్పారు కాబట్టి మనం అది ఆప్తోపదేశం కాబట్టి అలా ప్రయత్నం చేస్తే మనకు స్వర్గం కలుగుతుంది. అలాగే యోగ సాధకులు మనకు చెప్పారు, ఈ జీవాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, ఇలా చేస్తే ఇలా నీకు కూడా అన్యతాఖ్యాతి కలుగుతుంది, అప్పుడు ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, ఈ కర్మబంధం నశించిపోతుంది, పాప పుణ్య కర్మాశం ఉండదు, దివ్యమైన లోకాంతకు వెళ్ళిపోవచ్చు, అన్ని అష్టైశ్వర్యములు కలుగుతాయి, అన్ని రకాలు ఎలా ప్రయత్నం చేస్తే ఏ విషయంలో మనం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నామో ఆ విషయం మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం శబ్ద ప్రమాణంగా తీసుకుని మనం ఆచరిస్తే మనం కూడా దాంట్లో ముందుకు వెళ్ళిపోతామట. కాబట్టి దాంట్లో అనుమాన పడకూడదు. మనం ఏ విధంగా ఇప్పుడు గురువులు చెప్తున్నాం, నేను చెప్తున్నా అంటే ఏంటి, మీరేవో నాకు తెలియదు, నేనంటే మీకు తెలియదు, కానీ ఒక వచనం ఏదో ఋషికృత మనకు ఒకటి ఆప్త పురుషుల యొక్క మనకు ప్రత్యక్ష అనుభూతి అందరికీ ఉంది. ఇది శాస్త్రం చెప్తుంది, వేదోపదేశం చెప్తుంది, శాస్త్రాన్ని ప్రమాణం తీసుకుని నన్ను ఆరాధన చేసుకుని మీరు వింటున్నారు. అలాగే ఇంకో ఇతరులకు చెప్తారు. ఎందుకు? వాళ్ళు ఖచ్చితంగా యథార్థమే చెప్తా, ఒక నమ్మకం మీద ఇదంతా నడుస్తుందన్నమాట. ఆ నమ్మకం మీద చదువుతామా దీంట్లో ఇదంతా ఏదో చెప్తున్న శబ్దంలో శాస్త్రం చెప్పబడింది మనకి ఎందుకు అనుకుంటామా? కానీ మనం ప్రత్యక్షంగా చూశాం కాబట్టి. ఎందుకంటే ప్రత్యక్ష పూర్వకమే అనుమానం ఉంటుంది, ప్రత్యక్ష పూర్వకమే శబ్ద ప్రమాణం ఉంటుంది. ప్రత్యక్షం లేకుండా ఏదండి మన అనుమాన పడినా కూడా, అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష పూర్వకం. ముందు ప్రత్యక్షం చేసుకున్నాం కాబట్టి అనుమాన పడుతున్నాం, అలాగే ముందుగా ప్రత్యక్షం చేసేది కాబట్టి శబ్ద ప్రమాణం స్వీకరిస్తున్నాం. మనం చూడలేదు, మనం ప్రత్యక్షం చేసుకోలేదు, అనుమానం ద్వారా చేసుకోలేదు, శబ్ద ప్రమాణం చేసుకోలేదు. కానీ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మనకు చెప్తున్నామట, ప్రత్యక్షం చేసుకుని మనకు చెప్తున్నామట. కాబట్టి అనుమాన ప్రమాణమైనా శబ్ద ప్రమాణం ప్రత్యక్ష పూర్వకమే, మనకు ప్రత్యక్షం లేదు అంతే. అందుకే అది శబ్దం ద్వారా, అది అనుమానం ద్వారా, లేదా ప్రత్యక్షంగా చూసి మనం సాక్షాత్ ప్రత్యక్ష అనుభూతిని పొంది మనం తెలుసుకుంటున్నాం. అందుకే యోగదర్శనం చెప్పారు, నిజంగా నీకు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటే ఏదో ఒక సిద్ధి నువ్వు ప్రాప్తించు, పొందు. ఖచ్చితంగా ఇప్పుడు నాసికరంధ్రంలో కావచ్చు, ఏదో ఒక పుష్పం తీసుకో, ఏదో ఒక కర్పూరం తీసుకో, దాన్ని నువ్వు చూసావంటే కర్పూరం దాని యొక్క గంధగుణం ఏదైతే ఉందో, పుష్పం ఏదైతే రూపగుణం ఏదైతే ఉందో, ఆ రూపజ్ఞానం ద్వారా నువ్వు యథార్థంగా ప్రయత్నం చేసి తెలుసుకున్నావంటే ఆ రూపానికి సంబంధించిన ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండం ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి, అగ్ని యొక్క స్వరూపాలు ఉన్నాయో ఆ రూపాలు మొత్తం ప్రత్యక్షం అవుతాయి. కర్పూరం యొక్క గంధం ఏదైతే ఉందో ఆ గంధమే ప్రత్యక్షం సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఈ సంసారంలో పృథ్వీ తత్వానికి సంబంధించిన గంధాలు ఏవైతే సుగంధాలు కావచ్చు, దుర్గంధాలు కావచ్చు, ఇంకా మంచి సువాసనతో యుక్తమైనటువంటి పుష్పాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ఒకేసారి ప్రత్యక్షం అవుతాయి. అంటే నువ్వు ఏదనుకుంటే అది ప్రత్యక్షం అవుతుంది. అంటే ఒక్క తత్వం మీద మనం ప్రత్యక్షం చేసినప్పుడు, ఇంత కలిగినప్పుడు మిగతాది ఆత్మ పరమాత్మ విషయంలో కూడా మాకు ఆత్మవిశ్వాసం అయిపోతుంది, యథార్థంగా ఉంది. ఒక తత్వం మీద ప్రయత్నం చేసిన ఇంత శక్తి కలిగిందంటే ఇంకా సూక్ష్మమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యక్షం కలుగుతుంది అని చెప్పి మనకు ప్రత్యక్షంగా మనం చూసుకోవచ్చు. మనకు ఒకటి ప్రత్యక్షమైన దాన్ని బట్టి మిగతా ఆటోమేటిక్ ప్రత్యక్షం అవుతాయి. మనం చేసుకోలేదు కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా లేదా శబ్ద ప్రమాణం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఫస్ట్ అందుకే ఈ 3 ప్రమాణాల ద్వారా మనము ముక్తిని, మోక్షాన్ని పొందవచ్చు, వివేకాన్ని పొందవచ్చు, ప్రకృతి పురుషుల యొక్క అన్యతా ఖ్యాతి కలుగుతుంది అని చెప్పి మనకు ఈ శాంఖ్య శాస్త్రం చెప్తుంది.
అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇదే విషయం మీద మనకు నెక్స్ట్ 102వ సూత్రంలో కూడా ఇవన్నీ ఒకే ప్రమాణంతో అవుతున్నాయి కాదు, మనకు ప్రత్యక్ష ప్రమాణం కావచ్చు, అనుమాన ప్రమాణం కావచ్చు, శబ్ద ప్రమాణం కావచ్చు. 3 ప్రమాణాల ద్వారా మనకు ప్రత్యక్షం అవుతుంది. అందులో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 102వ సూత్రము, ఉభయతా సిద్ధి ప్రమాణాత్ తద్ ఉపదేశ. ఉభయతా సిద్ధి అంటే ఉభయతా సిద్ధి అంటే ఇక్కడ ఉభయత ఎవరికి వచ్చింది? ప్రకృతి పురుష యొక్క సిద్ధి కలుగుతుందన్నమాట. ఎలాగా? ప్రమాణం చేత, ప్రమాణాత్, అందుకే తద్ ఉపదేశ, అదే అక్కడికి మనకు ఉపదేశించబడింది అన్నమాట. కాబట్టి ఈ ఉభయతా సిద్ధి అనేది మనకు కలుగుతుంది. అంటే ప్రకృతి పురుష యొక్క సిద్ధి మనకు కలుగుతుంది. ప్రమాణం అని చెప్పి మనకు ప్రమాణం 3 చెప్పి ఇక్కడ ప్రమాణం అని చెప్పి ఏకవచనం ఎలా ఉంది? ఏకవచనం ఎలా ఉందంటే ఇది జాతులు ఏకవచనం అండి. ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణం తీసుకుంటాము, అనుమానం అక్కడ ప్రమాణ శబ్ద సామాన్య ప్రమాణ శబ్దం సామాన్యంగా తీసుకున్నాడు. ప్రత్యక్ష ప్రమాణం, అనుమానం, శబ్దం అని చెప్పారు. ప్రమాణం అంటే 3 తీసుకుంటామంట. జాతులు ఏకవచనం తీసుకోవాలి. కాబట్టి ఉభయ సిద్ధి, రెండింటికి సిద్ధి కలుగుతుంది. ఏది? ప్రమాణం చేత. అంటే ఈ ప్రత్యక్షము, అనుమానం, శబ్ద ప్రమాణాల చేత మనకు ప్రకృతి పురుషు యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఈ 102వ సూత్రం చెప్పబడింది. అస్తు, ఇది కొంతవరకు చూద్దాం. చూడండి, ఉభయతా సిద్ధి ప్రమాణాలు. ఉభయతా సిద్ధి అంటే అది వ్యాఖ్యానిస్తున్న చూడండి భాష్యంలో. ఉభయో సూత్రంలో ఉభయ సిద్ధి ఉన్నదా అది చెప్తున్నామట. ఉభయో అంటే ఏమిటి? ప్రకృతి పురుషయో సిద్ధి భవతి అంటే ప్రకృతి పురుషు అంటే జీవాత్మ యొక్క సిద్ధి కలుగుతుంది. మన ప్రసంగం ఇదే నడుస్తుంది కదా, ప్రకృతి పురుషుని యొక్క ప్రసంగం నడుస్తున్నమాట, అంటే జీవాత్మ యొక్క ప్రసంగం. ఉభయో అంటే ప్రకృతి పురుషయో సిద్ధి భవతి. ఎలాగా? ప్రమాణం చేత. అందుకే తదుపదేశ, అందుకే ఉపదేశం చెప్పబడింది. ఎందుకు? అతః తస్య ప్రమాణస్య ఉపదేశ క్రియతే. అందుకే ఈ ప్రమాణం యొక్క ఉపదేశం చెప్పబడుతుంది. అందుకే ఎందుకు ఈ ఉభయతా సిద్ధి కలుగుతుంది కాబట్టి ప్రమాణాలు చెప్తున్నాం అంటాం. ఏ సిద్ధి ఉభయతా సిద్ధి అంటే ప్రత్యక్ష ప్రమాణము, ప్రకృతి యొక్క జ్ఞానము, పురుష జీవాత్మిక జ్ఞానము ప్రమాణం చేత మనకు సిద్ధిస్తుంది. అందుకే తదుపదేశ అంటే ఆప్త. అతః తస్య ప్రమాణస్య అంటే తద్ ఇక్కడ ప్రమాణం అంట. అందుకే ప్రమాణస్య ఉపదేశ క్రియతే, ప్రమాణం యొక్క ఉపదేశము చెప్పబడుతుంది అని చెప్పి మనం ఇక్కడ చూశామండి. కాబట్టి ఉభయతా సిద్ధి ప్రమాణత్రయాత్ కథమితి వివ్రీయతే. ఇప్పుడు ఉభయతా సిద్ధి అని చెప్పుకున్నాం. ఉభయతా సిద్ధి అంటే ప్రకృతి పురుషు యొక్క సిద్ధి కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ప్రమాణం చేత కలుగుతుంది. అందుకే ఇక్కడ ఉపదేశించబడుతుంది. అంటే ఈ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణం, శబ్ద ఉపదేశించబడ్డాయి. ఎందుకు? ఈ 3 ప్రమాణాల చేత మనకి ఏ సిద్ధిస్తుంది? ప్రకృతి పురుషు యొక్క అన్యతాఖ్యాలు, ప్రకృతి వేరు, జీవాత్మ వేరు అనే సిద్ధి మనకు కలుగుతుందన్నమాట. అది విషయం. ఉభయతా సిద్ధి ప్రమాణత్రయాత్ కథమితి, ఈ 3 ప్రమాణాల చేత ఏ విధంగా అనేది వివ్రీయతే, ఇక్కడ వివరిస్తారు అన్నమాట. ఇక్కడి నుంచి ఈ 3 ప్రమాణాల చేత ప్రకృతి పురుషు యొక్క అన్యతాఖ్యాత ఏ విధంగా కలుగుతుందో ఇంకా కొంచెం వివరంగా ముందు చెప్పుకున్నాము. దాన్ని ఇంకా కొంచెం వివరంగా విశదీకరించి చెప్పడం కోసం ఇక్కడ కింద ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇదంతా బ్రహ్మముని భాష్యంలో బ్రహ్మముని స్వామీజీ దీని వ్యాఖ్యానం చెప్తున్నమాట. ఇంకా ఈ 3 ప్రమాణాల చేత ఏ విధంగా సిద్ధిస్తుంది మనకు ప్రకృతి యొక్క సిద్ధి, అంటే జీవాత్మ యొక్క సిద్ధి ఏ విధంగా సిద్ధిస్తుంది ఇక్కడ వివ్రీయతే, అది వివరిస్తారన్నమాట. అది చెప్తున్నాడు. ప్రకృతి పురుషయో ప్రత్యక్షం ప్రమాణం. ప్రకృతి పురుషు యొక్క సిద్ధి ఎలా కలుగుతుంది, దానికి ప్రత్యక్ష ప్రమాణం గురించి వివరిస్తున్నాయి. ఇక్కడ ముందుగా మనకి 3 ప్రమాణాలు కదా, అవే 3 ప్రమాణం ఈ సూత్రంలో మనం ప్రత్యక్ష ప్రమాణం చెప్పుకున్నాము, అనుమాన ప్రమాణం చెప్పుకున్నాము, శబ్ద ప్రమాణం చెప్పుకున్నాము ఇప్పుడు పైన. సో ఈ 3 ప్రమాణాల గురించి ఒక్కొక్క ప్రమాణం తీసుకొని ఇంకా వివరిస్తున్నామట. ఈ ప్రకృతి పురుషు యొక్క ప్రత్యక్ష సిద్ధి ఎలా కలుగుతుంది, ప్రకృతి పురుషుని యొక్క ప్రత్యక్ష సిద్ధి ఎలా కలుగుతుంది చెప్పి ఇక్కడ వివరిస్తున్నారు. చూడండి, ప్రకృతి పురుషయో యొక్క ప్రత్యక్ష ప్రమాణం గురించి చెప్తున్నారు ఇక్కడ. అది ఏంటో ఇక్కడ చూద్దాం. ఇందులో యొక్క సందేహం ఉందండి? చూడండి, ఇది ఒకటి చూడండి. ఓన్లీ ప్రత్యక్షం చూద్దాం, అనుమానము, శబ్ద ప్రమాణం రేపు చూద్దామండి. అట్లా ప్రకృతి పురుషుడికి ప్రత్యక్ష సిద్ధి ఎలా కలుగుతుందంటే ఆ విషయం చెప్తాం. ప్రత్యక్ష ప్రమాణంతో యోగినాం అబాహ్య ప్రత్యక్షత్వాత్ తేషాం లీన వస్తు లబ్ధాతిశయ సంబంధాచ భవతి ఇది ఉక్తం హి పూర్వం. ముందు చెప్పుకొని వచ్చాం. ప్రత్యక్ష ప్రమాణం పరిభాషలో యోగులకు
అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. ముందు చెప్పుకున్నామాట. చెప్పుకున్నా కదా, యోగులకు యత్ సంబంధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తద్ ప్రత్యక్షం అక్కడ చెప్పుకున్నాం. దానికి ప్రమాణంగా చెప్పుకున్నాము యోగినం అబాహ్య ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం కలుగుతుంది. ఇంకా లీన వస్తు లబ్ధాది సంబంధాచ భవతి ఇది ఉక్తం హి పూర్వం. లీన వస్తు అంటే సూక్ష్మ వస్తువు అంటే ఆ ప్రకృతి యొక్క యథార్థం కూడా మనకు తెలుస్తుంది. యోగులకు జీవాత్మ మీద ఫోకస్ చేసినప్పుడు ఆ జీవాత్మ యొక్క రహస్యం తెలిసింది. ఆ ప్రకృతి తత్వం ఏదైతే ఉందో, ఆ మూలతత్వం ఏదైతే ఉందో ఆ ప్రకృతి యొక్క దర్శనం కూడా లీన వస్తువు అంటే సూక్ష్మ పదార్థాలు కూడా లీన అంటే లీన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రత్యక్షం అవుతాయి, ఆంతరిక ప్రత్యక్షం అవుతాయి అని చెప్పి మనం ఈ 2 సూత్రాల్లో చెప్పుకున్నాం. అందుకే భవతి ఉక్తం హి పూర్వం ముందు చెప్పుకున్నాం పూర్వంలో. యత అందువల్లనే యతో హి ప్రత్యక్ష లక్షణకే సూత్రం. అందుకే ప్రత్యక్ష లక్షణం సూత్రం ఏదైతే ఉందో, ఏ సూత్రము? యత్ సంబంధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం. ఇది పరిభాష చెప్పుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణికి యత్ సంబంధ సిద్ధం తదాకారోల్లేకి విజ్ఞానం తత్ ప్రత్యక్షం ఇది న్యాయశాస్త్రవత్ ఇంద్రియార్థ సన్నికర్ష ప్రత్యక్ష లక్షణం నా ఉక్తం. ఇక్కడ న్యాయశాస్త్రం చెప్పినట్టుగా మనం న్యాయశాస్త్రంలో ప్రత్యక్ష పరిభాష ఇంకేం చెప్పాం? ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం. న్యాయదర్శనంలో ఏం చెప్పామండి? ప్రత్యక్ష ప్రమాణిక పరిభాష. ఇక్కడేమో సాంఖ్యశాస్త్రంలో ప్రత్యక్ష ప్రమాణిక పరిభాష యత్ సంబద్ధ సిద్ధం తదాకారోల్లేకి అని చెప్పుకున్నాం. అదే న్యాయదర్శనం ఏం చెప్పారు? ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణిక పరిభాష ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియ అర్థం చేత అంటే ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలకు ఆ వస్తువు పదార్థం, ఏ పదార్థం చూస్తున్నామో ఆ రెండింటికి మధ్య ఏదైతే సంబంధం ఏర్పడిందో ఇంద్రియ అర్థం ఆ వస్తువు పదార్థం ద్రవ్యం. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియాలు ఆ వస్తువుని చూసినప్పుడు ఏ జ్ఞానం అయితే ఉత్పన్నమైందో అదే ప్రత్యక్షము. అక్కడ స్పష్టంగా చెప్పామట. అక్కడ ఆంతరిక ప్రత్యక్షం అని తీసుకోం. అక్కడ ఎందుకు? ఇంద్రియ శబ్దం స్పష్టంగా న్యాయదర్శనంలో చెప్పబడింది. ప్రత్యక్ష ప్రమాణిక పరిభాష ఏది చెప్పినామో అక్కడ ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం స్పష్టంగా ఇంద్రియ శబ్దం తీసుకోబడింది. కానీ ఇక్కడ మన సాంఖ్య పరిభాషలో యత్ సంబద్ధ సిద్ధం, ఏదాంత సంబంధం ఏర్పడుతుందో అది ప్రత్యక్షం అవుతుంది. మనసు ఏదాంత సంబద్ధం చేస్తుందో అది ప్రత్యక్షం అవుతుంది అన్నమాట. అది ఇంద్రియ శబ్దం తీసుకోలేదు అన్నమాట. అందుకే చెప్తున్నా ఇక్కడ ఇది న్యాయశాస్త్రవత్. న్యాయశాస్త్రం ఏ విధంగా చెప్పామో ఇంద్రియార్థ సన్నికర్ష ప్రత్యక్ష లక్షణం నా ఉక్తం. అక్కడ న్యాయదర్శనం చెప్పిన విధంగా ఇక్కడ ప్రత్యక్ష లక్షణం చెప్పలేదు. ఇంద్రియార్థ అని చెప్పి ఇంద్రియ శబ్దం తీసుకోలేదు. అలా ఇక్కడ సాంఖ్యశాస్త్రంలో ఇంద్రియ శబ్దం తీసుకోలేదు, అలా చెప్పలేదు. కాబట్టి వీరికి ఏం చెప్పాము? యత్ సంబంధ సిద్ధం అని చెప్పాం. సామాన్యంగా యత్ సంబంధ సిద్ధం ఉక్తం ఆ రకం చెప్పాం. అంటే ఏదాంతో సంబంధం ఏర్పడుతుందో, జీవాత్మ మనసుతోటి ఏ వస్తువుతో ఏ పదార్థం చూడాలనుకుంటుందో ఏదా సంబంధం అది ప్రత్యక్షం అవుతుంది. అందుకే యత్ సంబంధ సిద్ధం ఉక్తం. తచ్చ ఆ సంబంధ సిద్ధం ఎలా ఏర్పడుతుంది? తచ్చ అంతఃకరణ సంబంధ సిద్ధం అంటే ఆధ్యాత్మ సంబంధ సిద్ధం అపి యోగినాం ప్రత్యక్షం. తత్ సంబంధ సిద్ధం అంటే తచ్చ అంతఃకరణ సంబంధ సిద్ధం. దాన్ని ఓపెన్ చేసి ఏం చెప్పాడు? అధ్యాత్మ సంబంధ సిద్ధం అపి, ఆధ్యాత్మ అంటే ఆంతరిక ప్రత్యక్షం కూడా. ఆధ్యాత్మ సంబంధ సిద్ధం అపి యోగులకు ప్రత్యక్షం. యోగినాం ప్రత్యక్షం తత్ ప్రత్యక్ష లక్షణే అంతర్భవతి. తత్ మేము చెప్పిన ప్రత్యక్ష లక్షణ పరిభాష ఏదైతే ఉందో అందులో అంతర్భూతం అవుతుంది. యోగులకు జరిగేటువంటి ఆంతరిక ప్రత్యక్షం ఏదైతే ఉందో అది కూడా అంతర్భూతం అవుతుంది. తత్ ప్రత్యక్ష లక్షణే అంతర్భవతి. తస్మాత్ ప్రకృతి పురుషయో సిద్ధౌ. అందుకే ప్రకృతి పురుష యొక్క సిద్ధి మనకు కలుగుతున్నాం. ఎందుకు? ఆ యోగులకు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ఇది మనకు స్పష్టంగా వస్తుంది. కాబట్టి ప్రకృతి పురుష యొక్క సాక్షాత్కారం అవుతుంది, యథార్థంగా తెలుస్తుందని చెప్పి అది మనకు సిద్ధిస్తున్నాం ఈ ప్రత్యక్ష ప్రమాణం చేత. అందుకే ప్రకృతి పురుషయో సిద్ధౌ ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం అపి సాధకం. అందుకే ఈ ప్రత్యక్ష ప్రమాణం కూడా సాధకం. ఏదికి? ప్రకృతి పురుషయో సిద్ధిలో ఇది రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంకు సాధకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రత్యక్ష ప్రమాణం గురించి కొంచెం చెప్పిన విషయాన్ని ఇంకో రకం విశదీకరించి వ్యాఖ్యానం చెప్పినమాట. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి ఆధారం చేసుకుని ప్రకృతి పురుషుల యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పారండి. ఏం చెప్పారు? ముఖ్యంగా ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం చూపించి ఏం చెప్పారంటే ఇక్కడ మనము యోగులకు పూర్వపక్ష యొక్క కథనం ఏంటంటే
ఇక్కడ యత్ సంబంధ సిద్ధం అనే పదంతో కేవలం లౌకిక ప్రత్యక్షం ఇంద్రియముల ద్వారా అయితే ప్రత్యక్షం అవుతుందో అదే ప్రత్యక్షం తీసుకోవాలి, ఆంతరిక ప్రత్యక్షం తీసుకోకూడదని చెప్పాడు. లేదండి యత్ సంబద్ధ సిద్ధం అనే పదంలో కేవలం లౌకిక అంటే బాహ్య ఇంద్రియములు కాదు, ఆంతరిక ఇంద్రియముల ద్వారా యోగులకి అయితే ప్రత్యక్షం అవుతుందో అది కూడా తీసుకోబడుతుంది. మేము న్యాయదర్శనంలో చెప్పినట్టుగా ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, ఇంద్రియ శబ్దం తీసుకోవాలి. అక్కడ ఇంద్రియముల ద్వారా అయితే సంబంధం ఏ వస్తువుతో సంబంధం ఏర్పడుతుందో ఆ సంబంధం ద్వారా ఏదో జ్ఞానం అదే ప్రత్యక్షం అక్కడ మేము స్పష్టంగా చెప్పలేదు. ఆ ఇంద్రియ శబ్దమే తీసుకోలేదు మేము. కాబట్టి ఊరికే యత్ సంబద్ధ సిద్ధం అని చెప్పి సామాన్య పరిభాష పెట్టాము. సామాన్య అంటే అన్నిటికీ వర్తిస్తుంది. అంటే స్థూలేంద్రియాలకు సూక్ష్మేంద్రియాలకు కూడా వర్తిస్తుంది. అంటే ఇంద్రియ ప్రత్యక్షమే కాకుండా ఆంతరిక ప్రత్యక్షం యోగులకు ఏదైతే అవుతుందో అది కూడా స్వీకరించబడుతుంది. కాబట్టి అలా ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించినప్పుడు నీకు ప్రకృతి జీవాత్మ యొక్క ప్రత్యక్షం కూడా సిద్ధిస్తుంది ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా అని చెప్పి అదే విషయాన్ని ఇంకొక రకంగా కొంచెం అదే విషయాన్ని మన పునరావలోకనం చేశారన్నమాట. ఇది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఉభయ సిద్ధి అనేది కలుగుతుంది. మనం చెప్పిన ప్రమాణం ద్వారా ఉభయ సిద్ధి అంటే ప్రకృతి పురుషుని యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనం చూసాము. నెక్స్ట్ అనుమానం తీసుకొని, అనుమానం గురించి కొంచెం మేళ వ్యాఖ్యానిస్తారు. అదే శబ్ద ప్రమాణం తీసుకొని ఇదే విషయాన్ని అనుమానం ద్వారా ఈ విధంగా జీవాత్మ ప్రకృతి యొక్క సంబంధం ప్రత్యక్షం ఎలా అవుతుంది, శబ్ద ప్రమాణం ద్వారా ఈ విధంగా ప్రత్యక్షం అవుతుంది, అదే విషయాన్ని ఇంకో రకంగా మనకు కొంచెం సూక్ష్మంగా విశదీకరించడానికి ప్రయత్నం చేస్తారు బ్రహ్మని. అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇంకా విషయం కఠినమైపోయిందా? ఇవాళది కొంచెం కఠినంగా ఉంది. కఠినంగా దీన్ని ఒక్క మాట చెప్పాలి అంటే నేను అర్థం చేసుకోవడం. ఇది అనుమాన ప్రమాణం చెప్పుకున్నాము, శబ్ద ప్రమాణం చెప్పుకున్నాము. అనుమాన ప్రమాణం ఏంటండి? అగ్నిని చూసి పొగను చూసి అగ్ని అనుమానించడం, అట్లా ఒక వస్తువు చూసి ఇంకో వస్తువు అనుమానించడం, అది అనుమానం అంటామంట. రాము సంసర్గంలో ఉన్నటువంటి అనుమానం ద్వారా ఏం గుర్తిస్తాము? రామునితో ఉన్నటువంటి లక్ష్మణే గుర్తిస్తాం. పరశురాముడు కానీ లక్ష్మణ్ చూసి అనుమానంగా ఉంటాం. ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి రాముడు తీసుకుంటాం కానీ పరశురాముడు తీసుకోం. అక్కడ పరశురాముని తీసుకో. అట్లా అనుమానంగా అంటే ఒక లక్షణం ద్వారా ఇంకో లక్షణం అనుమానించడం అన్నమాట. ఆ అనుమానం ప్రత్యక్ష పూర్వకం ఉంటుంది. ఇప్పుడు దీనికి ప్రత్యక్ష స్థూలంగా ఉండే ఉదాహరణ మనం మేఘాన్ని చూసి వర్షం వస్తుందని చెప్పి, ఆ పొగను చూసి అగ్ని ఉంటుందని చెప్పి అనుమానం, ఇది మన ప్రత్యక్షం అన్నమాట. ఎందుకు మనం మన వంటశాల అందరం వంటలు చూస్తుంటాం కాబట్టి మన ఇంట్లో అది ప్రత్యక్ష పూర్వకంగా ఉంది కాబట్టి అనుమానం పడతాం. అనుమానం ద్వారా తెలుసుకుంటాం. అలాగే స్థూల విషయాన్ని ఏ విధంగా తెలుసుకుంటాం, సూక్ష్మ విషయాన్ని అదే విధంగా అనుమాన ప్రమాణం తెలుసుకుంటాము అని చెప్పడం కోసం. స్థూల విషయాన్ని చూపించి సూక్ష్మ విషయాన్ని కూడా అలా విధంగా తెలుసుకుంటాము. అంటే అనుమాన ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్ష చేసుకొని వచ్చారు అన్నమాట. ఒక యోగ సాధకుడు ప్రత్యక్ష చేసుకున్నాడు, ఆయన సంపర్కంలో ఉన్నట్టు ఇంకో వ్యక్తి ప్రత్యక్ష చేసుకున్నాడు. దాన్ని బట్టి ప్రత్యక్ష చేసుకున్నట్టు నేను కూడా ప్రత్యక్ష చేసుకోవచ్చు, అనుమానం ద్వారా తెలుసుకుంటాం అన్నమాట మనం. అదేవిధంగా శబ్ద ప్రమాణం ఏంటంటే శబ్ద ప్రమాణంలో మనము కేవలం ఆప్త వచనం, కేవలం శబ్దంలో శాస్త్రం ఏది చెప్పబడిందో అది ప్రమాణంగా భావించి దాని ప్రకారం ఆచరించడం వలన మనము ముక్తిని పొందవచ్చు. వీళ్ళు ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్పి అన్ని యథార్థంగా చెప్పామట. దీనికి ఎటువంటి సందేహం లేకుండా ఆచరించడం వలన మనకు ఆ ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు జీవాత్మ అంటే అది యథార్థం అవుతుంది. ఒక వచనం ప్రమాణాన్ని తీసుకోవడం దాన్ని అది ఎలా చెప్పిందో అలా ఆచరించాలి. ఆచరించినప్పుడే మనం ప్రత్యక్షం అవుతున్నామట. ఈ నమ్మకం అండి, శబ్ద ప్రమాణం ఉంది, శాస్త్రం చెప్పబడింది, శాస్త్రం చెప్పనివ్వండి అంటే దాంతో మాకు సంబంధం లేవండి. సంబంధం కలుపుకోవాలి. సంబంధం అలా శాస్త్రం చెప్పబడింది కాబట్టి నేను కూడా అలా కావాలి, నేను కూడా అలా ముక్తిని పొందాలి. జీవాత్మ యొక్క స్వరూపం, నా స్వరూపం అంటే ఏమిటి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో ఈ దేహయుక్తమై దేహంతో యుక్తమై ఉన్నాను అంటే పాంచభౌతిక శరీరం యుక్తమై ఉన్నాను, నా అసలు స్వరూపం ఏంటి, ఈ ప్రకృతి యొక్క స్వరూపం అంటే ఏమిటి, ఈ ప్రకృతి సూక్ష్మంగా ఉండేది ప్రళయకాలం అది ఏ రకంగా ఉంటుంది, సత్వగుణం రజోగుణం తమ యొక్క సామ్యావస్థ ఏంటి, అసలుకి ఈ జీవాత్మ ఏంటి, ఈ పరమాత్మ ఏంటి, ఈ బ్రహ్మాండం ఎలా నడుస్తుంది, ఎవరు నడిపిస్తున్నారు, ఈ సూర్యుడు చంద్రుడు వీళ్ళంతా ఎవరు, ఎందుకు ఇలా గతినిస్తున్నాయి, ఇటువంటి సూక్ష్మ విషయాల పట్ల అవగాహన, అసలు మృత్యు అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఇవన్నీ ఇటువంటి విషయాల పట్ల మనకు ఒక అవగాహన అంటే ఒక తెలుసుకొని జిజ్ఞాస మనలో ఉత్పన్నం అవుతున్నాం ఈ ప్రమాణం ద్వారా. ఆ భావన ఎప్పుడు వస్తుంది, వీటిని
మనం స్వీకరించినప్పుడే, విశ్వసించినప్పుడే, ఈ శబ్ద ప్రమాణాన్ని 3 ప్రమాణాలు తీసుకున్నప్పుడే మనకు ముక్తి అనేది కలుగుతుంది. ముందు మనకేంటి లక్ష్యం ఉండాలి. నేను ముక్తిని పొందాలి. లక్ష్యం ఉంటే నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తామట. ఈ లక్ష్యం లేదనుకోండి, ఉన్నాయి, దాంతో మనకేమిటండి అనే ఉపేక్ష భావన వస్తుందన్నమాట. కాబట్టి మన నమ్మకం, లక్ష్యం ముక్తిని పొందాలి. అది ఎలా చెప్పారు, ఏ విధంగా చెందాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అది మనకు వచనమే ఉంది, మన దగ్గర వాక్యమే ఉంది, మనకు ప్రత్యక్షం లేదు. అనుమానం ద్వారా కూడా చూడాలి. అనుమానం కూడా ప్రత్యక్ష బతికి ఉంటుంది. ఏమన్నా వీళ్ళు మన దగ్గరగా ఉండే వాళ్ళు వీళ్ళు ప్రత్యక్షం చూసి మనకి చెప్తున్నదా? అది కూడా లేదు. అనుమానం కూడా లేదు. మనకు ఉంది ఏంటి? శబ్ద ప్రమాణం, శాస్త్రం ఉంది ప్రమాణం. అది చెప్పినట్టుగా మనం ఆచరిస్తే మనం కూడా అలాగే అవుతుంది. అలా పూర్తి నమ్మకం ఉంటే దాన్ని అనుసరిస్తాం. నమ్మకం లేకపోతే పూర్ణ పురుషార్థం చేయలేము. అక్కడ పూర్ణ పురుషార్థం చేయలేకపోతే పూర్ణ ఫలం కూడా మనకు లభించదు. నమ్మకంతో వెళ్ళాలి అంతే. ముఖ్యత దీంట్లో ఏం ఎక్కువ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము ఇప్పుడు శాస్త్ర శబ్దం మనకు యోగ శాస్త్రం, సాంఖ్య శాస్త్రం చెప్తుంది ముక్తిని, ప్రకృతిని, ఆ జీవాత్మ యొక్క వివేక రెండు వేరు అని తెలుసుకున్నప్పుడు నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఆ ముక్తి ఎలా కలుగుతుందంటే ఈ 3 ప్రమాణాల ద్వారా తెలుస్తుంది. శాస్త్రం ఈ విధంగా చేయాలని చెప్పుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అదే మనకు ఉపదేశిస్తే చెప్పినట్టుగా ఆచరిస్తే మనం కూడా ముక్తిని పొందుతాం. ఆ నమ్మకం మీద అదే విధంగా ప్రయత్నం చేస్తే భాషలోది విద్య యొక్క శైలి కాబట్టి, అది భాష యొక్క శైలి కాబట్టి అలాగా మనకు దీన్ని రకరకాల వ్యాఖ్యానించారు. స్థూలంగా కేవలము అనుమానం అంటే చెప్పాము, శబ్ద ప్రమాణం చెప్పిన శబ్దం అంటే ఆప్త పురుషులు, ప్రామాణిక వ్యక్తులు చెప్పింది మనకు ప్రమాణంగా భావించి మనం దాన్ని ఆచరిస్తూ పోతాం. అదే ముఖ్యంగా తీసుకోవాలి. కాబట్టి దీంట్లో అంత ఆలోచించాల్సిన ఏం లేదు. శబ్ద ప్రమాణం అంటే యొక్క ఉపదేశం శబ్ద ప్రమాణం. జీ, ఇప్పుడు 4 మనుషులు ఉన్నారనుకోండి గురువు గారు. ఒక ఆయనేమో పని చేస్తున్నాడు, ఒక ఆయనేమో పని చేస్తున్నాడు, ఒక ఆయనేమో కలగంటున్నాడు, ఇంకో ఆయన వచ్చేసి బాగా గాఢ నిద్రపోతున్నాడు, ఇంకో ఆయన వచ్చేసి ఏమి లేకుండా ఆయన చనిపోయి ఉన్నాడు. 4 ఉన్నారు, ఒక దగ్గర ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఏం చెప్తోంది? ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కాబట్టి ఒక ఆయన పని చేస్తున్నాడు అనేది మన ఇంద్రియాలకు అందుతోంది. అది ప్రత్యక్షంగా ఆయన పని చేస్తున్నాడు అని మనకు తెలుస్తోంది. అలాగే నిద్రపోయే ఉన్నాడు అనుకోండి, ఆయన కలగంటున్నాడు, అది మనకి తెలియదు. కలగంటున్నాడు, మన ఇంద్రియాలకు అందదు కదా. అదే నిద్రపోయేవాడు ఆ కలగనేది కూడా అతనికి కూడా తెలియదు. అతను లేచినాకే అతనికి తెలుస్తుంది. అనుమాన ప్రమాణం, అది అనుమాన ప్రమాణం. అలాగే సుషుప్తి ఉంది, ఆడు గాఢ నిద్రలో పోతున్నాడు, అప్పుడు కూడా అసలు ఏమీ తెలియదు. నిద్ర లేచిన తర్వాతే ఆయనకి తెలుస్తోంది. అది కూడా మనకి అనుమాన ప్రమాణమే కదా. అక్కడ కూడా అనుమాన ప్రమాణమే కదా, అప్పుడు తెలియటం లేదు కదా. ఇప్పుడు ఒక ఆయన మరణించున్నాడు, వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఒక ఆయన ఈ 4 ఒక అతను అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు ఎందుకు, ఇతను పనిచేసే ఎందుకు కదలికలు జరుగుతున్నాయి, తర్వాత ఆ కలగని ఆయనకి అక్కడ ఏం జరుగుతోంది, అలాగే నిద్ర సుషుప్తిలో ఏం జరుగుతోంది, ఏ ప్రమాణాలు ఇక్కడ పనిచేస్తున్నాయి, తర్వాత అసలు అచేతనంగా పడి ఉన్న ఇక్కడ ఏంటి, ఏ ప్రమాణం తీసుకోవాలి, ఇక్కడ కార్యం అసలు ఏం జరగట్లేదు, ఎందుకు కారణం, ఇక్కడ అసలు ఏమి శవంలో ఏమి కదలికలు లేవు, కారణం ఏంటి? కార్యకారణ సంబంధం ప్రకారం ఆ ప్రమాణం అక్కడ మనం కంపల్సరీగా ఆప్త ప్రమాణం తీసుకోవాల్సిందే, శబ్ద ప్రమాణం తీసుకోవాల్సిందే. మనకేమీ అర్థం కావట్లేదు అక్కడ. ఈ విధంగా ఈ 3 ప్రమాణాలని మనం అర్థం చేసుకుంటే, ఈ విధంగా 3 ప్రమాణాలను అర్థం చేసుకుంటే ఇక్కడ అంతా కూడా ఈ పని చేసేవాడికి గాని, కలగనేవాడికి గాని, అలాగే సుషుప్తులో నిద్రపోయేవాడికి గాని, అలాగే అచేతనంగా పడిపోయి ఉన్నాడా, వీటన్నిటిలోకి ఒక శక్తి అనేది కామన్ గా అన్నిట్లో ఉంది. అలాగే మొత్తం ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం కూడా ఉంది, ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఉందే ఇతను పని చేయగలుగుతున్నాడు, ఆయన కలగనగలుగుతున్నాడు, అతను సుషుప్తిలో నిద్రపోతున్నాడు, ఇతను ఆల్రెడీ మరణించినటువంటి వాడు, అక్కడ కూడా ఉంది, శక్తి ఉంది, కానీ కనెక్షన్ కట్ అయింది. మనకి ఆల్రెడీ ఫిలమెంట్ లో ఉన్నటువంటి ఆ బల్బులో ఉన్న ఫిలమెంట్ కట్ అయిపోతే మనం స్విచ్ చేసినా కూడా లైట్ ఎలగదు. ఇక్కడ ఏదో కట్ అయిపోయింది, ఆయన గ్రహించే శక్తి లేదు. ఆ విశ్వం నుంచి వచ్చేటువంటి ఆ మొత్తం వ్యాపించి ఉన్నటువంటి శక్తిని ఇతను గ్రహించలేకపోతున్నాడు. వీళ్ళు 3 గ్రహిస్తున్నారు. కాబట్టి మొత్తం పరమాత్మ అనేది అన్ని చోట్ల ఉంది, శవంలో కూడా ఉంది, కానీ ఆ ఫిలమెంట్ కట్ అవడం వల్ల అక్కడ చైతన్యం మనం తెలుసుకోలేకపోతున్నాం. అది ఎందుకు అతను అక్కడ ఇదైంది అనేది మనకి ఆప్తవాక్యం చెప్తుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే అసలు దీని వెనకాల ఉన్నటువంటి శక్తి,
ఈ ప్రమాణాల ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అందరిలో ఈ నలుగురిలోనే కాదు మొత్తం విశ్వం అంతా కూడా ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి వల్ల ఏమీ జరుగుతుంది. అది తెలుసుకున్నటువంటి వాడికి మొత్తం ఈ శక్తే ఉన్నది తప్ప ఇంకోటి ఏది లేదు. ఆ ప్రమాణాలు ఆ విధంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ముక్తి వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీరు దాని గురించి వ్యాఖ్యానం చేయండి మహాత్మా. అంటే వ్యాఖ్య అంటే ఇది శబ్ద భేదమే అన్నమాట, వ్యాఖ్యాన భేదం అన్నమాట. నేను ఒక రకంగా చెప్తున్నా, దాని ఇంకో రకం. శక్తి దాంట్లో స్వీకార్యం మనకు. దీన్ని బట్టి ఏమిటి, అన్నిటికీ వ్యక్తి ఒక పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ స్వీకరిస్తున్నాం కదా, దాన్ని మనం భిన్న భిన్నంగా చెప్తున్నాం. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం తెలుసుకున్నాము, పనిచేసేవాడి దగ్గర ప్రత్యక్ష ప్రమాణం తెలుసుకున్నాం, అనుమాన ప్రమాణం తెలుసుకున్నాం ఆ కలగనేవాడి దగ్గర, అలాగే అసలు అచేతనం ఉన్నటువంటి దగ్గర ఆప్త ప్రమాణం తీసుకున్నాం. ఈ అన్ని ప్రమాణాలు కూడా ఆ పరమాత్మ గురించి చెప్తున్నాయి. అదే ఫైనల్ అని చెప్పి ఆ విధంగా అర్థం చేసుకుంటే బాగా అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. అది మీరు అది సుషుప్తి, అది క్రియారూపత, ఇవన్నీ ఆచరణత అనేది మనం ప్రత్యక్ష అనుమానం శబ్ద ప్రమాణం అర్థం చేసుకోవడానికి బాగానే ఉంటాయి. వ్యాఖ్యానం చెప్తే రకరకాల వ్యాఖ్యానించవచ్చు ఈ ప్రమాణాలను చెప్పడం కోసం. అంతకు ఓకే, దాంట్లో అంతే శక్తి పనిచేస్తుంది, శక్తి ఉంది, గతి ఉంది, ఆ సామర్థ్యం ఉంది. అంటే ఏ తత్వం ఏ రకం పనిచేసినా ఆ తత్వాలు పనిచేస్తున్నామాట. అంటే ప్రమాణాల వల్ల పరమాత్మ యొక్క శక్తి అయితే ఉంది. పరమాత్మ శక్తి. సాంఖ్య దర్శనం ఏం చెప్తోంది? ప్రమాణాల వల్ల ముక్తి వస్తుంది అని చెప్తోంది కదా. జీ జీ. కాబట్టి ఈ విధంగా ప్రతి ప్రమాణంలోనూ మనం ఆ ముక్తి వరకు ప్రయాణం చేసినప్పుడే ముక్తి కలుగుతోంది. అవునండి, అదే చెప్తున్నారు. ప్రమాణం తెలుసుకుంటే ఈ రకంగా మనం ఆప్తవచనం ఇలా చెప్పారు, మనకు శాస్త్రం ఇలా చెప్పబడింది, అలా ఆచరిస్తే మనకు అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మూర్ఛావస్థలో అచేతన అవస్థలో పడి ఉన్నాడు, అది ఏంటి ఉంటుంది, అది మనకు స్పష్టత లేదన్నమాట. ఆ స్పష్టత కోసం మనకు వచనం ఇలా కర్మావస్థలో ఉన్న వ్యక్తి మూర్ఛావస్థలోకి వెళ్ళిపోవచ్చు, మూర్ఛావస్థ మళ్ళీ దేహరహితం కూడా వెళ్ళిపోతే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, మనకి శాస్త్ర ఆప్తోపదేశం చెప్తుంది. వాళ్ళు ఎందుకంటే అనుభవం పొందారు కాబట్టి. అది దాంట్లో తెలుసుకున్న మోక్షంలో, ముక్తిలో యథార్థంగా సమాధి ద్వారా తెలుసుకున్నప్పుడు ఆంతరిక ప్రత్యక్షం, యోగిలోకి ఏ విధంగా ఆంతరిక ప్రత్యక్షం స్వీకరించామో ఆంతరిక ప్రత్యక్షం మీద ఆ శక్తి యొక్క స్వరూపం ఏంటి అది మనకు తెలుస్తుంది. ఆ శక్తి యొక్క స్వరూపం ఏంటంటే మనకు తెలుస్తుందని వ్యాఖ్య రకరకాలుగా వ్యాఖ్యానించవచ్చు. ధన్యవాదాలు. ఆ శక్తి స్వరూపమే మనకు అక్కడ, ఆ శక్తి ఆనంద స్వరూపం ఉంటుంది, దాన్ని ముక్తి అంటున్నాం. ఆ ముక్తిని పొందడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎలా చేయాలంటే ప్రత్యక్షం ద్వారా చేసుకోవచ్చు, అనుమానం ద్వారా, లేదా శబ్ద ప్రమాణం ద్వారా. దీంట్లో మూడు తెలుసుకొని ఇది ఒకటైనా కూడా మనకు అన్ని అవుతాయి అన్నమాట. అన్ని కూడా ప్రత్యక్ష ప్రమాణ అంతర్గతంలో ఉంటాయి. ఏమంటే ప్రత్యక్షం అని చూడలేదు, అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్నా, శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకున్నా కర్మ చేయాలి. కర్మ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఆ కర్మ ఎలా చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది, ఏ విధంగా చేయాలని మనకు శాస్త్రం చెప్తుంది. అస్తు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను ఈ విధంగా దీని మీద? అస్తు అండి. సో నెక్స్ట్ విషయం రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.